Yeah. So, very good evening, Andy. Very good evening, and welcome to our session 10 of our Python live batch 1. Okay. So, yes. So, let's enter into our session. సో మనము డేటా టైప్స్లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, ఎస్టిఆర్ కవర్ చేసాము అండ్ లిస్ట్ అయిపోయింది. ఓకే, అండ్ లిస్ట్లో జస్ట్ ఒక టాపిక్ ఉంది, 1 or 2 టాపిక్స్ చిన్న ఉన్నాయి, అవి చూసుకుంటూ మనం టపుల్ నేర్చుకుందాం నెక్స్ట్. ఓకే, సో లిస్ట్ టపుల్ నేర్చుకున్న తర్వాత మనం ఈ సెట్, ఫ్రోజన్ సెట్ నేర్చుకుంటాం. ఓకే, సో అంటే ఏ ఆర్డర్లో నేర్చుకుంటే మనకి అది కనెక్టివ్గా ఉంటుంది అన్నది బేస్ చేసుకొని మనము ఆర్డర్లో నేర్చుకుంటాం. మొత్తానికి డేటా టైప్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఓకే, రైట్. సో మనము లిస్ట్ ఆల్రెడీ చూసాం కదండి. సో యా, సో లిస్ట్ అనేది ఏంటి? లిస్ట్ కానీ టపుల్ కానీ ఏదైనా కానీ టు స్టోర్ కలెక్షన్స్ ఆఫ్ డేటా ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనుకున్నాం. ఓకే, సో లిస్ట్ అన్నది ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్ అనుకున్నాం. అంటే ఏంటి? సేమ్ మెమరీ అడ్రస్ దగ్గర మనకి ఐటమ్స్ని మాడిఫై చేయడానికి అలో చేస్తుంది అనమాట. ఓకే, సో అది మనకి ఇండెక్సింగ్ సేమ్ మనకి స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్, అదే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. అండ్ ఆ తర్వాత మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం వెరీ క్లియర్గా మాట్లాడాం కదండి. సో ఇక మనం కాపీ చేసేటప్పుడు కూడా షాలో కాపీ, డీప్ కాపీ అని 2 ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. సో షాలో కాపీ అంటే సపరేట్ కాపీస్ మెయింటైన్ అవుతాయి. సో ఒకటి ఏదైనా మనం మోడిఫికేషన్ చేస్తే అది సెకండ్ లిస్ట్కి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అని ప్రాక్టికల్గా మనం చూడటం జరిగింది. ఓకే, సో ఆ తర్వాత డీప్ కాపీ అంటే ఈ విధంగా మార్క్స్ 1 ఈక్వల్ టు మార్క్స్. సో ఆల్రెడీ మార్క్స్ అనేటటువంటి ఒక లిస్ట్ ఉంది, దాన్ని మనం మార్క్స్ 1 అనే లిస్ట్కి ఇస్తే అది డీప్ కాపీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ మనము అది రెండు కూడా సేమ్ రెఫరెన్స్కే పాయింట్ చేస్తున్నట్టుగా అర్థం వస్తుంది తప్పితే రెండు డిఫరెంట్ కాపీస్ కాదు. దానివల్ల ఏమవుతుంది? ఒకటి మాడిఫికేషన్ చేస్తే రెండోది కూడా ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఓకే, సో యా, లిఖిత గారు అండ్ కరుణాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా, సో ఆ తర్వాత మనము నెక్స్ట్ కౌంట్ చూసాము. ఒక పర్టికులర్ ఐటమ్ ఇచ్చి ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా చూసాము. ఓకే, సో అలాగే ఎక్స్టెండ్కి, అపెండ్కి క్లియర్ డిఫరెన్స్ చూసాము. ఓకే, సో ఎక్స్టెండ్ అంటే సెకండ్ లిస్ట్ని కూడా మనకి ఇండిపెండెంట్ ఎలిమెంట్స్గా యాడ్ చేస్తుంది. అదే అపెండ్ అనేది మనకి ఏదైతే న్యూగా ఎలిమెంట్ యాడ్ చేస్తున్నామో దాన్ని అదంతా సింగిల్ ఐటమ్ లాగా యాడ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి. ఓకే, ఆ తర్వాత ఇండెక్స్ చూసాము, ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేది చెప్పడం. ఓకే, సో అలాగే ఇన్సర్ట్ చూసాము. సో ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఓకే, రైట్. సో ఇక ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా మనకి లిస్ట్కి కానీ లేకపోతే టపుల్కి కానీ వీటన్నిటికీ కూడా మనకి అంటే ఈ కలెక్షన్ టైప్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డెల్ అనేది కామన్గా ఉంటుంది. సో డెల్ అనేటటువంటి ఇది ఫంక్షన్ కాదనమాట. సో డెల్ అనేది ఏంటి అంటే ఇది ఒక ఆపరేటర్. ఓకే, సో డెల్ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది. ఇదంటే ఏంటో చూసేద్దాం. సో చూసిన తర్వాత మనము ఇంకా నెక్స్ట్ టపుల్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో డెల్ అనేది ఒకటి ఉంది, అలాగే నెస్టెడ్ లిస్ట్స్ గురించి మనం మాట్లాడలేదు. ఓకే, సో ఈ రెండు క్లియర్ చేసేసుకొని మనం టపుల్ అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం వెంటనే. ఓకే, రైట్. సో డెల్ అనేది ఏంటి అంటే ఏదైతే మనకి రిమూవ్ అనేది ఉందో, రిమూవ్ కానీ లేకపోతే పాప్ కానీ మనకి ఎందుకైతే ఉన్నాయో సో ఆ పర్పస్లోనే మనకి డెల్ అన్నది ఉందన్నమాట. కాకపోతే రిమూవ్ కానీ పాప్ కానీ ఇవేంటివి? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవి ఫంక్షన్స్ ఇవి. ఓకే, సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవి. ఓకే, సో అలా కాకుండా డెల్ అనేది ఇది ఫంక్షన్ కాదు. మనం బ్రేసెస్ ఏం రాయట్లేదు కదా. సో ఇక్కడ డెల్ అనేది ఏంటంటే ఇది ఒక ఆపరేటర్ అనమాట. ఓకే, సో ఈ ఆపరేటర్ని యూజ్ చేసి కూడా మనం ఒక లిస్ట్లో ఏవైనా ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే చెయ్యొచ్చు. ఓకే, సో లిస్ట్లో
ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే చేయొచ్చు. ఇది ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఓకే, సో ఒక లిస్ట్లో ఉండేటటువంటి ఐటమ్స్ని మనం డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి అనుకుంటే మనం ఎలిమెంట్ నేమ్తో పాటు ఇచ్చేది రిమూవ్ కదా, అలా కాకుండా ఎలిమెంట్ పొజిషన్తో పాటు ఇచ్చేది పాప్. ఓకే, సో అలా కాకుండా డెల్ అనేది ఏంటంటే ఇది కూడా మనకి ఇండెక్స్తో పాటు ఇస్తాము. ఓకే, సో ఇది కూడా మనం ఇండెక్స్తో పాటు స్పెసిఫై చేస్తాము. సో స్పెసిఫై చేస్తే మనకి ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ డెల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము ఆ, ఒక ఐటెంని కావాలంటే ఒక ఐటెంని డిలీట్ చేసుకోవచ్చు ఒక లిస్ట్ నుండి, లేదు అంటే మల్టిపుల్ ఐటమ్స్ని ఒకేసారి స్లైసింగ్ యూజ్ చేసుకొని మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదు ఎంటైర్ లిస్ట్ని ఒకేసారి మనం డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చేసేయచ్చు. ఎంటైర్ లిస్ట్నే ఒకేసారి డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చేసేయచ్చు. ఓకే, సో ఈ డిలీట్తో మనం ఏం చేయొచ్చు, సో ఏదైతే మనం ఒక లిస్ట్ క్రియేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ x ఈక్వల్ టు 10, 20, 30. ఓకే, సో అలాగే 40. ఓకే, సో TWZ అలాగే వెల్కమ్. ఓకే, సో ఇలా మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సో ఈ లిస్ట్ నుండి మనం ఏవైతే ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో అవి డిలీట్ చేయాలంటే మనకి రిమూవ్ పాప్ ఆల్రెడీ తెలుసు కదా. సో అది కాకుండా మనం డెల్తో ఏం చేయొచ్చు అంటే, సో ఒక ఎలిమెంట్ని కావాలంటే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసేయచ్చు, లేదు అంటే స్లైసింగ్ యూజ్ చేసి బిగినింగ్ ఎండింగ్ పాయింట్ ఇచ్చి ఓకే అలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ రిమూవ్ చేసే అంటే వాటన్నిటిని ఒకేసారి రిమూవ్ చేసేయచ్చు, లేదు ఎంటైర్ లిస్టే మొత్తాన్ని ఒకేసారి డిలీట్ చేసేయాలన్నా కూడా మనం డిలీట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఎలా చేస్తాము అంటే ఇది ఫంక్షన్ కాదు కదా, సో ఫంక్షన్ అయితే రిమూవ్ ఆఫ్ అని చెప్పి ఇస్తాము. ఓకే, సో x.remove_off అలా ఇచ్చేవాళ్ళం ఫంక్షన్ అయితే కదా. సో x.remove_off ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే 10 డిలీట్ అయిపోయేది, అలాగే x.remove_off TWZ అంటే TWZ రిమూవ్ అయిపోయేది లిస్ట్ నుండి కదా. సో అలాగే మనకి పాప్ అనేది ఏంటి అంటే మనం పొజిషన్ బట్టి 0, 1, 2, 3, 4, 5. ఓకే, సో 0 to 5 వరకు మనకి ఇండెక్స్తో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో x.pop_off 4 అంటే ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఉండేటటువంటి ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది అని చెప్పి చెప్పాం. ఓకే, సో అయితే పాప్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తూ దాన్ని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేస్తే అది ప్రింట్ అవ్వడం కూడా మనం చూసాం, అంటే TWZ అనేది ప్రింట్ అవుతుంది ఆప్షన్ మనకి రన్ చేసేటప్పుడు అవుట్పుట్లో మనకి TWZ అనేది రిటర్న్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఓకే, సో అంటే ఏదైతే ఒక ఎలిమెంట్ మనం సో అండ్ సో ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్ డిలీట్ చెయ్యు అని చెప్తున్నామో అది డిలీట్ చేసేస్తూ దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో అదే ఎక్స్ అనేది మనకి రిమూవ్ అనేది ఏంటంటే మనము ఆ పర్టికులర్ ఎలిమెంట్ నేమ్తో పాటు స్పెసిఫై చేస్తాం, పొజిషన్ కాకుండా ఇండెక్స్ కాకుండా. సో అలా చేస్తే అదేం చేస్తుంది, దాన్ని జస్ట్ రిమూవ్ చేసి పడేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెండు ఆప్షన్స్తో పాటు ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షనే ఈ డెల్ అని చెప్పి చెప్తున్నాను. సో ఈ డెల్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా ఉంటుంది అంటే, సో ఈ ఆప్షన్స్ కాకుండా డెల్ అనేది ఎలా ఉంటుందంటే, సో జస్ట్ డెల్. ఓకే, సో డెల్ డిలీట్ అని చెప్పి మనం ఏ ఎలిమెంట్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో అది స్పెసిఫై చేస్తాం విత్ ఇండెక్స్. ఓకే, సో సింపుల్గా ఎక్స్ ఆఫ్ 4 అంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో డెల్ x(4) అంటాం అంటే ఏంటి, ఫోర్త్ ఇండెక్స్ ఎక్స్ అనేటటువంటి ఒక లిస్ట్లో ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ని డిలీట్ చేసేయి అని చెప్తున్నాం. అప్పుడు 0, 1, 2, 3, 4 ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఒక ఎలిమెంట్ ఐటమ్ అనేది ఉందో TWZ అన్నది అది రిమూవ్ అయిపోతుంది లిస్ట్ నుండి. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో అదే ఫంక్షన్ అయితే x అని చెప్పి ఆ ఫంక్షన్ ఇస్తూ మనం ఆ విధంగా ఇస్తాము. ఇది ఫంక్షన్ కాదు కాబట్టి మనం డెల్ అనేది కామన్గా ఉండేటటువంటి ఆపరేటర్ కాబట్టి సో మనము ఈ విధంగా ఓకే, సో x(4) అని చెప్పి ఇండెక్స్తో పాటు మెన్షన్ చేస్తే సో ఏం చేస్తుంది, ఇట్ రిమూవ్స్ ఎలిమెంట్ ఆర్ ఐటమ్ ఎట్ ఇండెక్స్ 4. ఓకే, సో ఇండెక్స్ 4 దగ్గర ఏదైతే ఐటమ్ ఉందో దాన్ని
రిమూవ్ చేసి పడేస్తుంది అనమాట. అలా కాకుండా మనము ఏదైతే స్లైసింగ్ నేర్చుకున్నామో స్లైసింగ్ ద్వారా ఓకే ఒక సబ్ స్ట్రింగ్ని కూడా ఐ మీన్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒకేసారి సబ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా ఒకేసారి మనం డిలీట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అంటాను నేను. ఓకే సో 1 నుండి స్టార్ట్ చేసి 3 వరకు ఇండెక్స్ దగ్గర ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ రిమూవ్ చేసేయంటే మీకు తెలుసు ఎండ్ ఇండెక్స్ అనేది ఇన్క్లూజివ్ కాదు. ఓకే అంటే దీనికి బిఫోర్ ఎలిమెంట్ వరకు మాత్రమే కన్సిడర్ అవుతుంది. ఓకే అంటే మనం 1 3 అన్నాము అంటే 1 2 వరకు మాత్రమే కన్సిడర్ అవుతుంది. అదే మనం 1 4 అన్నామంటే ఓకే 4కి బిఫోర్ అంటే 3 వరకు 1 నుండి 3 వరకు ఎక్స్ అనేటటువంటి ఒక లిస్ట్లో ఇండెక్స్ 1 నుండి స్టార్ట్ అయ్యి 3 అనే ఇండెక్స్ వరకు అంటే 0 కదా ఇది 1 2 3. సో 1 2 3 పొజిషన్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్ ఏ టైం డిలీట్ చేసేయాలి అని అనుకుంటే మనము ఈ విధంగా కూడా డెల్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. ఓకే సో రిమూవ్స్ ఐటమ్స్ ఓకే సో ఫ్రమ్ ఇండెక్స్ 1 2 3. ఓకే సో 1 నుండి స్టార్ట్ అయ్యి 3 వరకు ఇది ఇన్క్లూజివ్ కాదు ఇది ఇన్క్లూజివ్ కాబట్టి 1 నుండి 3 వరకు ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒకేసారి డిలీట్ చేసి పడేస్తుంది. ఓకే అలా కాకుండా సింపుల్గా నేను డిలీట్ ఎక్స్ అనేసాను అనుకోండి. ఓకే సో డిలీట్ ఎక్స్ అనేసాను ఇంకా నేను ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు డిలీట్ ఎక్స్ అనేసాను అనుకోండి ఏమవుద్ది ఇట్ రిమూవ్స్ ఎంటైర్ లిస్ట్ ఒకేసారి ఎంటైర్ లిస్ట్ మొత్తాన్ని ఒకేసారి డిలీట్ చేసి పడేస్తుంది అనమాట. ఓకే అర్థమవుతుందా? సో ఒక్క ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలన్నా చేయొచ్చు. స్లైసింగ్ లాగా మనము స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చెప్పి ఆ మధ్యలో ఉండే మొత్తం ఎలిమెంట్స్ని ఒకేసారి డిలీట్ చేయాలన్నా చేసేయచ్చు. లేదు ఎంటైర్ లిస్ట్ ఒకేసారి డిలీట్ చేసేయాలన్నా చేసేయచ్చు. అలా మనకి డెల్ ఆప్షన్ అనేది డెల్ ఆపరేటర్ అనేది ఉంది. సో దాన్ని యూజ్ చేసి కూడా ఒక లిస్ట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ని మనము రిమూవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే రైట్ సో ప్రాక్టికల్గా చూసేద్దామా ఒకసారి. ఎస్ సో Excuse me, sir. చెప్పండి. Can we do this thing with also step up? సారీ స్టెప్ అప్ తో కూడా చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు స్లైసింగ్ కాకుండా స్టెప్ అప్ తో కూడా చేయొచ్చా అంటున్నా. స్టెప్ కూడా యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారా? ఎస్ సార్. చూద్దాం ఒకసారి ప్రాక్టికల్గా. ఓకే 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 సార్. యా థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఒక లిస్ట్ అయితే నేను డిఫైన్ చేస్తాను. సో పైథాన్ తీసుకుంటున్నాను. సో ఓకే సో ఎక్స్ ఈక్వల్ టు ఓకే సో 10 20 30 40 ఓకే సో అలాగే TWZ ఓకే అలాగే వెల్కమ్ ఓకే సో తీసుకున్నాను లిస్ట్. సో తీసుకొని ఓకే సో ఇక్కడ సింగిల్ కోట్ పడింది అక్కడ డబల్ కోట్ పడింది ఫైన్. సో వెల్కమ్ ఓకే సో తీసుకున్నాను లిస్ట్. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఓకే సో అదే చేద్దాం. ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెల్ ఎక్స్ ఆఫ్ 4. సో ఫస్ట్ అయితే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసేద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్ అలాగే ఐడి ఆఫ్ ఎక్స్. సో 3 కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే సో మనకి లిస్టు ప్రింట్ అయ్యింది. అలాగే ఇది లిస్ట్ టైప్ అని చెప్పి డేటా టైప్ ప్రింట్ అయ్యింది. అలాగే మనకి ఐడి అంటే అడ్రస్ కూడా మెమరీ అడ్రస్ కూడా ప్రింట్ అయ్యింది ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెల్ ఓకే ఎక్స్ ఆఫ్ 4 అని చెప్పి నేను అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది సో ఏదైతే 4th ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్ ఉంటుందో ఓకే సో 0 1 2 3 4 TWZ అన్నది ఏదైతే ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది. సో జస్ట్ డిలీట్ అయిపోతుంది తప్పితే మనకేమీ రిటర్న్ అవ్వదు పాప్ లాగా. ఓకే సో ఇదే మనం పాప్తో ఏదైనా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ పాప్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 ఓకే సారీ ఎక్స్ డాట్
పాప్ ఆఫ్ 1 అని మనం అన్నాం అనుకోండి, సో అది ఇండెక్స్తోనే చేస్తాము. కాకపోతే అది ఎలిమెంట్ని రిమూవ్ చేయడంతో పాటు మనకి ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. బట్ డెల్ అనేది ఏంటంటే మనము లిస్ట్ విత్ ఇండెక్స్ ఇస్తాము, బట్ ఇక్కడ జస్ట్ అది రిమూవ్ చేసి పడేస్తుంది తప్పితే దాన్ని రిటర్న్ చేయదన్నమాట. ఓకే, సో జస్ట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయండి అంతే. ఓకే, రైట్. సో అప్డేటెడ్ లిస్ట్ని మరొకసారి మనం ప్రింట్ చేస్తే ఎస్ మనము ఎక్స్ ఆఫ్ 4 అన్నాం కాబట్టి టీడబ్ల్యూజీ డిలీట్ అయిపోయింది. అలాగే పాప్ ఆఫ్ 1 అన్నాం కాబట్టి ఏదైతే 20 ఉందో 20 కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, సో 10 30 40 టీడబ్ల్యూజీ లేదు, వెల్కమ్ అనేది మనకి రావటం జరిగింది. ఓకే, సో అగైన్ నేను అప్డేటెడ్ లిస్ట్ తీసుకుంటున్నాను, మళ్ళీ స్టార్టింగ్ లిస్టే తీసుకుంటున్నాను. సో తీసుకొని మనం ఈసారి ఏం చేద్దామంటే 1 to 4 వరకు డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో డెల్ డెల్ ఎక్స్ ఆఫ్ 1 to 4 అందాం. ఓకే, సో అనగానే మనకి ఏమవ్వాలి, 20 నుండి 1 2 3, ఓకే 20 30 40 ఈ 3 కూడా డిలీట్ అయిపోవాలి. ఓకే, సో లెట్స్ ప్రింట్ ఇట్. ఓకే, సో ప్రింట్ చేస్తే ఎస్ మనకి 10 తర్వాత ఇంకా డైరెక్ట్గా టీడబ్ల్యూజీ వచ్చేసింది, ఆ తర్వాత వెల్కమ్ వచ్చేసింది. అంటే మధ్యలో 20 30 40 ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అయిపోయాయి. ఓకే, సో మరొకసారి నేను అప్డేటెడ్ లిస్ట్ తీసుకుంటాను, మళ్ళీ స్టార్టింగ్ లిస్టే తీసుకుంటాను, కొంచెం ఐటమ్స్ ఎక్కువ ఉంటే మనకి చూడటానికి బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే మనకి సందీప్ గారు అడిగారో అది ట్రై చేస్తాను. ఓకే, సో అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో 1 నుండి 4 వరకు అంటే 1 నుండి 3 వరకు 1 to 3 వరకు స్టెప్ 2 తీసుకుంటూ చెయ్యి అని చెప్తున్నాను. ఓకే, సో స్టెప్ 2 తీసుకొని చెయ్యి అని చెప్తున్నాను. సో నిజంగా ఇది సక్సెస్ అయి ఉంటే అవుట్పుట్ ఏం రావాలి, సో మనకి 1 2 3 కరెక్టే, 1 2 3 కరెక్టే, 1 నుండి 3 ఇండెక్స్ వరకు డిలీట్ చెయ్యు, కానీ ఈసారి స్టెప్ ఏమో 2 అన్నాం కాబట్టి ఫస్ట్ 1 దగ్గర ఉన్నది డిలీట్ అయిపోగానే నెక్స్ట్ స్టెప్ 2 కాబట్టి 3కి వెళ్ళిపోతుంది, ఈ 2 మరుండదు. ఓకే, సో 1 ఫస్ట్ డిలీట్ అవుతుంది, ఆ తర్వాత 1 2 3లో మనం స్టెప్ 2 అన్నాం కాబట్టి 1కి 2 యాడ్ చేసుకొని 3 ఇండెక్స్కి వెళ్ళిపోతుంది. సో 1 3 అవుతుంది. సో 1 3 మాత్రమే డిలీట్ అవుతాయి ఇక్కడ. ఓకే, సో అంటే మనకి ఏవైతే 20 40 ఉన్నాయో అవే డిలీట్ అవ్వాలి, అయితే గనక మనకి ఇది సక్సెస్ అయినట్టే. ఓకే, సో ఎస్ మనకి 10 30 టీడబ్ల్యూజీ వచ్చింది. ఓకేనా, సో అంటే దాని అర్థం ఏంటి, వీ కెన్ యూస్ స్టెప్ ఇండెక్స్ ఆల్సో. ఓకే సందీప్ గారు, రైట్. సో అలాగే మనం ఇప్పుడు డెల్ ఎక్స్ కూడా చేద్దాం. ఓకే, సో డైరెక్ట్గా ఒక లిస్ట్కి లిస్టే డిలీట్ చేయడం ట్రై చేద్దాం. సో లిస్ట్కి లిస్టే డిలీట్ చేయడం ట్రై చేశాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకెక్కడుంది లిస్టు, డిలీట్ అయిపోయింది కదా. సో ఎప్పుడైతే డిలీట్ అయిపోయిందో ఇంకా ఎక్స్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంటే అసలు ఎక్సే లేదు అని చెప్తోంది. నేమ్ ఎర్రర్, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఎక్స్ అనేది అసలు నువ్వు డిఫైనే చేయలేదు, నేను ఎక్కడి నుండి ప్రింట్ చేయాలి అని చెప్పి తిరిగి మనల్ని అడుగుతున్నట్టు అనమాట. ఓకే, అర్థమవుతుందా, సో దట్ ఈస్ కాల్డ్ నేమ్ ఎర్రర్. ఓకే, రైట్. సో అలాగా మనకి ఈ డెల్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయగలిగారు కదా. ఏంటి మనకి డెల్కి రిమూవ్కి ఉన్నటువంటి డిఫరెన్స్, రిమూవ్ అనేది ఐటమ్ నేమ్తో పాటు మనం చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ పాప్ ఈ రెండు కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవి. ఓకే, అదే డెల్ అనేది ఆపరేటర్, ఫంక్షన్ కాదు. ఓకే, ఫంక్షన్ కాదు. అయితే మనకి రిమూవ్కి డెల్కి డిఫరెన్స్ ఏంటి అంటే రిమూవ్ అనేది మనం ఐటమ్ ఎలిమెంట్తో పాటు చెప్తాము. ఓకే, సో రిమూవ్ ఆఫ్ 10, రిమూవ్ ఆఫ్ టీడబ్ల్యూజీ అలా చెప్తాము. సో పాప్ కానీ లేకపోతే డెల్ కానీ ఈ రెండు కూడా మనము ఇండెక్స్తో పాటు చెప్తాం. ఓకే, అయితే సింటాక్స్ మారిపోతుంది, ఇది ఫంక్షన్ కాబట్టి ఎక్స్ డాట్ లిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ పాప్ ఆఫ్ అని చెప్పి ఆ ఇండెక్స్ ఏదో అది చెప్తాం, అలా చెప్తాము పాప్లో. ఓకే, అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది అసలు ఫంక్షన్ కాదు కాబట్టి డెల్ అని చెప్పి మన ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పి ఆ విధంగా స్పెసిఫై చేస్తాం. ఓకే, సో డెల్కి పాప్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు కూడా ఇండెక్స్తోనే ఇచ్చేవి, కాకపోతే పాప్ అన్నది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ఇదైతే ఆపరేటర్. మోర్ ఓవర్
పాప్ అనేది ఏం చేస్తుందంటే ఏ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేస్తుందో దాన్ని రిటర్న్ చేస్తుంది. అదే మనకి డెల్ అనేది సింపుల్గా రిమూవ్ చేసేస్తుంది తప్పితే ఏమి ప్రింట్ చేయడము రిటర్న్ చేయడము ఏమీ చెయ్యదు. ఓకే, సో జస్ట్ ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగితే మీకు ఆ క్లారిటీ ఉండాలి కాబట్టి కంపేర్ చేస్తూ చెప్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో is this operator happened in same memory location? Fine, super. సో లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ కదా. ఓకే, సో కాబట్టి సేమ్ లొకేషన్లోనే జరగాలి ఖచ్చితంగా. ఓకే, సో ఎస్, ఎక్స్ అన్నది తీసుకుందాం. సో తీసుకొని ఓకే, సో మెమరీ లొకేషన్ ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేసిన తర్వాత డెల్ ఎక్స్ ఆఫ్ 1 ఒకటి రిమూవ్ చేశాను, అగైన్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ప్రింట్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ మ్యూటబుల్ కాబట్టి సేమ్ మెమరీ లొకేషన్లోనే జరుగుతుందండి. ఓకేనా, సో ఎవరు అడిగారు? సందీప్ గారు. ఓకే, యా. అండ్ కెన్ వీ డూ పార్షియల్ ఐటమ్స్ రివర్స్? సో పార్షియల్ ఐటమ్స్ రివర్స్ చేసే ఆప్షన్ అంటే ఇంకా మనము కోడింగ్ ద్వారా చేసుకోవడమే. సో ఒక లిమిట్ పెట్టుకొని ఒక చిన్న ఫర్ లూప్ రాసుకొని ఓకే, సో ఈ ఎలిమెంట్ స్టార్టింగ్ పాయింట్, ఈ ఎలిమెంట్ ఎండింగ్ పాయింట్, ఆ మధ్యలో నాకు రివర్స్ అవ్వాలి, ఆ విధంగా మనం కోడింగ్ ద్వారా చేయొచ్చు. ఓకే, బట్ డైరెక్ట్ ఆప్షన్ లేదు. మనం డైరెక్ట్గా ఇక్కడ మనం రివర్స్ చేయాలి అంటే మనకు ఉండే ఆప్షన్ ఏంటి? సింపుల్గా ఎక్స్ డాట్ సార్ట్. ఎక్స్ డాట్ సార్ట్ అంటే మనకి సార్ట్ అయిపోతాయి. ఇది ఓకే, లెస్ దాన్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎస్టిఆర్ అండ్ ఇంట్. ఓకే, సో మనం చెక్ చేయడం కూడా పనికొచ్చింది ఇక్కడ మనకి ఈ సార్టింగ్ చేసేటప్పుడు. ఓకే, సో ఒకటి స్ట్రింగ్ టైప్ ఉంది, ఒకటి ఇంటిజర్ టైప్ ఉంది కాబట్టి సార్ట్ అది చెయ్యలేను, అలాగ కంపేర్ చేయలేను అని చెప్తా ఉంది. ఓకే ఫైన్, సో మనము ఈసారి లిస్ట్ అన్నీ కూడా సిమిలర్ టైపే తీసుకుందాం. సో 10, 44, 22, 70, 67, 32. ఓకే, సో ఇలా తీసుకుందాం. తీసుకొని నవ్ ఎక్స్ డాట్ సార్ట్ అందాం. ఓకే, సో ఎందుకు అవ్వలేదో మీకు అర్థమైంది కదా. అన్ని ఇంటిజర్స్ ఉంటే అది సార్టింగ్ చేసేటప్పుడు కంపేర్ చేసుకుంటూ చేయగలుగుతుంది. అదే కొన్ని ఇంటిజర్ టైప్ ఉన్నాయి, కొన్ని స్ట్రింగ్ టైప్ ఉన్నాయి కాబట్టి అది ఏమంటుందంటే నేను కంపేర్ చేసేటప్పుడు ఓకే ఒక స్ట్రింగ్ని ఒక ఇంటిజర్ని నేను కంపేర్ చేయలేను. ఎందుకంటే ఒక స్ట్రింగ్ని మనం ఇంటిజర్లోకి మార్చగలమా? చూసాం మనం టైప్ క్యాస్టింగ్ మార్చలేం కదా. సో అలా మార్చగలిగితే అది మార్చుకొని కంపేర్ చేస్తుంది వాల్యూస్ని. మార్చలేకపోతే ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎర్రర్ ఇస్తుంది. ఓకే రైట్, సో సార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రింట్ చూసామనుకోండి ఎక్స్, ఎస్ మనకి ఇప్పుడు సార్టెడ్ లిస్ట్. సో 10, 22, 32 ఇలా వచ్చేసింది. అదే మనకి రివర్స్ కావాలనుకోండి, మీకు తెలుసు ఎక్స్ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పాను. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. కాకపోతే నాకు జస్ట్ ఇందులో అంతా సార్ట్ వద్దు, ఎక్కడి నుండి ఇదే తీసుకొని ఇది మాత్రమే సార్ట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రోగ్రామ్ ద్వారా చేయాలన్నమాట. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డిఫైన్ చేసుకొని కొన్ని వేరియబుల్స్లో వాటిని కంపేర్ చేస్తూ ప్రోగ్రామ్ ద్వారా చేయాలి ఖచ్చితంగా. మీ డౌట్ గుర్తుపెట్టుకొని నేను కంట్రోల్ స్టేట్మెంట్స్ అప్పుడు మరొకసారి ఖచ్చితంగా చెప్తాను. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు నేను లిస్ట్స్ చెప్పేటప్పుడు ఒకవేళ నేను మర్చిపోయినా కూడా కొంచెం గుర్తు చేయండి మోహన్ గారు. ఓకే రైట్, యా, ఓకే రైట్. సో ఇది మనకి డెల్ గురించి. ఓకే, సో ఇక మనం చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ నెస్టెడ్ లిస్ట్స్ మనం చూడలేదండి. ఓకే, సో ఖచ్చితంగా చూడాల్సినటువంటి టాపిక్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ చిన్నగా చూసేసాం. ఎక్కడ చూసామంటే మనము ఎక్స్టెండ్ అవి చూపించినప్పుడు, యా చూడండి అపెండ్లో మనకి ఇది యాక్చువల్గా లిస్ట్ కదా. సో యాక్చువల్గా ఇది ఒక లిస్ట్. ఆ లిస్ట్లో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఎలిమెంట్స్. కానీ ఈ లిస్ట్లో మనం చూసుకుంటే మళ్ళీ ఇంకొక లిస్ట్ స్టార్ట్ అయింది చూసారా. మళ్ళీ ఇంకొక లిస్ట్ స్టార్ట్ అయ్యి అది క్లోజ్ అయ్యింది. ఓకే, సో ఒక లిస్ట్ మెయిన్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ లిస్ట్లో ఇంకొక లిస్ట్ ఉంది.
ఓకే, సో దాన్ని ఏమంటాం తెలుసా? నెస్టెడ్ లిస్ట్ అంటాం. అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంటే దాన్ని ఏమంటాము? నెస్టెడ్ లిస్ట్ అంటాం. సో ఏ లిస్ట్ ఇన్సైడ్ అనదర్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ లిస్ట్. సో ఆ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో నెస్టెడ్ లిస్ట్స్, నెస్టెడ్ లిస్ట్స్. ఓకే, సో నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటి? సో ఏ లిస్ట్ ఇన్సైడ్ అనదర్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో ఏ లిస్ట్ ఇన్సైడ్ అనదర్ లిస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నెస్టెడ్ లిస్ట్ అంటాం దాన్ని. ఓకే, సో అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఏదో మనం రాస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 ఇలా ఒక లిస్ట్ రాసాం. ఇప్పుడు 30 లాగే 40 అని ఒక ఎలిమెంట్ని రాయొచ్చు. ఓకే, లేదు అంటే ఆ 40 ప్లేస్లో నేను మరొక లిస్ట్నే తీసుకొని దాన్ని కూడా ఒక ఎలిమెంట్గా చూపించవచ్చు. ఆ తర్వాత 50 అనొచ్చు, ఆ తర్వాత 60 అనొచ్చు. ఓకే, సో ఒక లిస్ట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా అవి ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్గా ఇంటిజరో, ఫ్లోటింగ్ పాయింటో, స్ట్రింగో అవి అవ్వచ్చు. లేదు అంటే ఒక ఇంటర్నల్గా ఇంకొక లిస్ట్ కూడా అవ్వచ్చు. ఇంటర్నల్గా ఇంకొక లిస్ట్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1.2, 3.5. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారా, ఇది మనకి మెయిన్ లిస్ట్. ఈ మెయిన్ లిస్ట్ లోపల ఇదేదైతే రాసామో 10 ఎలాగో, 20 ఎలాగో, 30 ఎలాగో ఇది కూడా ఒక ఎలిమెంటే. ఓకే, సో మనకి 10 ఎలాగ ఒక ఇండిపెండెంట్ ఎలిమెంట్, 20 ఎలాగ ఒక ఇండిపెండెంట్, 30 ఒక ఎలిమెంట్, అలాగే ఇదంతా ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. ఓకే, సో కామా సపరేట్ చేసి మనం రాసింది అదంతా కలిపి ఒక ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ని మనం తీసుకుంటే మళ్ళీ అది ఒక లిస్ట్ కదా. ఓకే, అంటే ఏంటి? ఒక మెయిన్ లిస్ట్ లోపల ఇంకొక సబ్ లిస్ట్ రాసామే. సో దాన్నే మనం ఏమంటామంటే నెస్టెడ్ లిస్ట్ కాన్సెప్ట్ అంటాం అనమాట. ఏమంటాము? నెస్టెడ్ లిస్ట్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, సో ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంటే ఏ లిస్ట్ ఇన్సైడ్ అనదర్ లిస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్. సో చాలా సందర్భాల్లో మనకి ఇది అవసరం పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తాలూకా డీటెయిల్స్ని మనం లిస్ట్ రూపంలో స్టోర్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తామంటే ఒక సిటిజన్ డేటాబేస్, ఒక ఆధార్ అప్లికేషన్ మనం చేస్తున్నాం అనుకుందాం, ఆధార్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం అనుకుందాం. ఓకే, సో ప్రతి యూజర్ది కూడా మనం ఏం చేస్తాము? అతని యొక్క నేమ్ స్టోర్ చేస్తాము. ఓకే, అతని యొక్క నేమ్ స్టోర్ చేస్తాము. సో నేమ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టోర్ చేస్తాము. ఓకే, సో ఏ స్టోర్ చేస్తాము, అన్ని రియలే రాస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఏ స్టోర్ చేస్తాము. ఆ తర్వాత అతని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ అడ్రసెస్ స్టోర్ చేస్తాము. ఓకే, సో అడ్రసెస్ అడిగేటప్పుడు ఏం అడుగుతాము? ఆఫీస్ అడ్రస్ అడుగుతాము, అలాగే హోమ్ అడ్రస్ కూడా అడుగుతాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే నేమ్ అంతా ఒక దగ్గరే స్టోర్ చేసాం, బాగుంది. అలాగే ఏజ్ అంతా ఒక ఎలిమెంట్గా స్టోర్ చేసాము. ఇప్పుడు అడ్రసెస్ స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా స్టోర్ చేస్తాం? సో అడ్రసెస్ స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు 2 అడ్రసెస్ స్టోర్ చేయాలి కదా. అలాగే మొబైల్ నెంబర్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మోర్ దెన్ 1 నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్. కాబట్టి సో అవంతా ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. ఎలా స్టోర్ చేస్తాము? వాటిని మనం మెయిన్ లిస్ట్లో సబ్ లిస్ట్స్గా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను అడ్రసెస్ కోసము ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఆఫీస్ అడ్రస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కార్షెడ్ జంక్షన్ ఆర్ కార్షెడ్ సిగ్నల్ అంటాను. ఓకే, సో కార్షెడ్ జంక్షన్ అంటాను. ఓకే, సో దిస్ ఈజ్ మై ఆఫీస్ అడ్రస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై హోమ్ అడ్రస్. ఓకే, సో ఇలాగా ఇప్పుడు నేనేం చేశాను? సో చూస్తున్నారు కదా మీరు, అంటే ఇవి రియల్ టైంలో మనం యూజ్ చేసేటటువంటివి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను నా యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇలా ప్రతి యూజర్ది మనం స్టోర్ చేయాలి. మనం ఆధార్ అప్లికేషన్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం నేమ్ స్టోర్ చేస్తాము, అలాగే ఏజ్ స్టోర్ చేస్తాము. చేసిన తర్వాత ఆ ప్రతి యూజర్ తాలూకా అడ్రసెస్ ఏమున్నాయో అన్నీ ఒకే దగ్గర స్టోర్ చేయాలంటే మళ్ళీ వాటిని ఇండిపెండెంట్ ఎలిమెంట్స్గా స్టోర్ చేస్తే మనకి క్లారిటీ ఉండదు. కాబట్టి వాటంతటిని ఒక సబ్ లిస్ట్ పెట్టుకుంటాం. ఓకే, సో వాటంతటిని ఒక సబ్ లిస్ట్ పెట్టుకుంటాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అతని యొక్క కాంటాక్ట్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 1 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో వాటిని కూడా మనం
తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, మోర్ దాన్ 1 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఒక లిస్ట్‌గా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇక్కడ నేను ఒక నంబర్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి కూడా ఉందనుకోండి. మీకు అర్థమవుతుందా? అంటే రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే. సో, అలాగే డిజిగ్నేషన్స్ లేకపోతే డిపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందులో వర్క్ చేస్తున్నానో కంపెనీ, అందులో ఉండేటటువంటి డిపార్ట్మెంట్స్ నేను మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో పార్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ డిపార్ట్మెంట్‌లో పార్ట్ అవ్వచ్చు. అలాగే డెవలప్‌మెంట్ కూడా చూడొచ్చు. ఓకే. లేకపోతే మార్కెటింగ్ కూడా చూడొచ్చు. అలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో నేను వర్క్ చేస్తుంటే ఓకే. సో, మార్కెటింగ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్. ఓకే. సో, మీకు అర్థమవుతుందా? ఒక లిస్ట్ లోపల ఎన్ని సబ్ లిస్ట్స్ వస్తున్నాయి చూస్తున్నారా మీరు? ఓకే. సో, ఎందుకొచ్చాయి ఇన్ని సబ్ లిస్ట్సు? ఎందుకంటే మనం ఆ యొక్క డేటాని మెయింటైన్ చేయాల్సొచ్చినప్పుడు రియల్ టైమ్‌లో ఓకే. సో, ప్రతీదీ కూడా ఒక సింగిల్ ఐటెమ్‌గానే మనం ఇస్తాము అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకూడదనమాట. ఓకే. సో, ఇది మెయిన్ లిస్ట్ అవుతుంది. ఆ మెయిన్ లిస్ట్ లోపల ఇదొక ఎలిమెంట్ అవుతుంది. ప్రతీదీ ఇక్కడ ఒక ఇండిపెండెంట్ ఎలిమెంటే అనమాట. ఇక్కడ తీసుకుంటే సంతోష్ అనేది ఒక ఎలిమెంట్. ఓకే. 41 అన్నది ఒక ఎలిమెంట్. ఆ తర్వాత కామా పెట్టి ఇదంతా ఒక ఎలిమెంట్. ఓకే. సో, ఇదొక ఎలిమెంట్. ఓకే. సో, ఇందులో చూసుకుంటే ఇదొక ఐటెమ్, ఇదొక ఐటెమ్, ఇదంతా ఒక ఐటెమ్. ఈ ఐటెమ్ చూసుకుంటే ఇదొక సబ్ లిస్ట్. ఓకే. అలాగే ఇది చూసుకుంటే ఇదొక సబ్ లిస్ట్. అర్థమవుతుందా? సో, ఇలాగా మనం ఎన్ని సబ్ లిస్ట్స్ అయినా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నంబరే రాశాను కాబట్టి ఫైన్. సో, ఏం చేస్తానంటే దీన్ని ఇండిపెండెంట్ ఎలిమెంట్‌గానే ఇస్తాను. ఓకే. రైట్. సో, మొత్తానికి ఇందులో 3 ఇండిపెండెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. అలాగే ఒక ఐటెమ్ ఏమోని లిస్ట్ కూడా ఉంది. అర్థమవుతుందా? సో, ఎలా రియల్ టైమ్‌లో మనం డేటాని మెయింటైన్ చేయాల్సొచ్చినప్పుడు ఒక లిస్ట్‌లో ఇంకొక లిస్ట్ మనం మెయింటైన్ చేయొచ్చు. రిలేటెడ్ డేటా అంతా ఒక దగ్గర రాయడం కోసం. మనకి డేటా ఆర్గనైజింగ్ కోసం. ఓకే. ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయడం కోసం ఈ విధంగా మనం రాయొచ్చు. దీన్నే ఏమంటారంటే మనకి నెస్టెడ్ లిస్ట్స్ అంటారనమాట. ఓకే. సో, ఏమైంది ఒక అడ్రెసెస్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఎందులో ఉంది మెయిను యూజర్ లిస్ట్ లోపల ఉంది. కాబట్టి ఓకే. సో, ఏ లిస్ట్ ఇన్‌సైడ్ అనదర్ లిస్ట్ ఈజ్ సెడ్ టు బి నెస్టెడ్ లిస్ట్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో, బావుంది సార్. మరి వీటిని ఆపరేట్ చేసేటప్పుడు మరి ఏ విధంగా ఆపరేట్ చేస్తామండి? అంటే ఇండెక్సెస్ కాలిక్యులేషను ఏ విధంగా చేస్తాం సార్ అనంటే సో, యాజ్ యూజువల్ సేమ్ అనమాట. ఇండెక్సెస్ కూడా సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేశామో అలాగే. సో, ప్రతీదీ ఒక ఎలిమెంట్ అని చెప్తున్నాను నేను. కాబట్టి ఇది 0th ఎలిమెంట్. ఇది 1 ఎలిమెంట్. ఓకే. సో, ఇదంతా ఒక ఎలిమెంట్ అని చెప్తున్నాను కదా! ఇది 2 ఎలిమెంట్ అనమాట. ఇదొక ఎలిమెంట్ అని చెప్తున్నాను కదా! సో, ఇది 3 ఇండెక్స్ దగ్గర ఉన్నట్టు. సో, 0, 1, 2, 3 అనమాట. ఓకే. సో, ఇందులో మనం ఏది ఆపరేట్ చేయాలనుకుంటే ఆ ఇండెక్స్ దగ్గరికి వెళ్తాము. దాన్ని ఆపరేట్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? రైట్. సో, ప్రాక్టికల్‌గానే చూద్దాము. సో, చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. రైట్. సో, ఫస్టు నేను క్లియర్‌గా లిస్ట్‌ని డిఫైన్ చేస్తాను చూడండి. ఓకే. సో, యూజర్ ఈక్వల్ టు యూజర్ ఈక్వల్ టు సంతోష్. ఓకే. సో, అలాగే 41 integer and another subList. Okay. And then one string. Okay. So, this is my list. Okay. So, this is one number and this is two addresses. Okay. So, two addresses. So, one is car shed and another one is మధురవాడ. ఓకే. రైట్. సో, ఈ విధంగా నేను ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసుకున్నాను. సో, క్రియేట్ చేసుకొని మనము లిస్టు అలాగే టైప్ ఆఫ్ లిస్టు అలాగే అడ్రెస్ ఆఫ్ లిస్టు ప్రింట్ చేసేద్దాం. సో, ఎక్కడో తప్పు పడింది. ఎక్స్ కాదు కదా! ఏంటది యూజరా? ఓకే. సో, లిస్ట్ నేమ్ వచ్చి యూజర్ కదా! ఫైన్. యాహ్! సో, అదే చెప్పాను. మీరు ఎర్రర్ వచ్చినప్పుడు ఓకే. సో, ఎర్రర్‌ని క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే, అది క్లియర్‌గా క్యాప్ సింబల్‌తో మనకి పాయింట్ చేసి చూపిస్తదనమాట. ఎక్కడ ఎర్రర్ ఉంది అని.
ఓకే, సో ఎక్స్ దగ్గర నాకు పాయింట్ చేసి చూపిస్తూ నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నది. డీబగింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎంత కాన్సెప్ట్ నేర్చుకుంటామో డీబగింగ్ స్కిల్స్ అంతే నేర్చుకోవాలి. ఎర్రర్ వస్తే మీకు మీరు సాల్వ్ చేయగలగాలి. ఓకే, సో వెంటనే భయపడిపోవడమో లేకపోతే ఎవరినో అప్పుడే అడిగేయడమో లేకపోతే చాట్ జీపీటీకి వెళ్ళిపోవడమో కాకుండా ఫస్ట్ మీ అంతటి మీరు అటెంప్ట్ చేయండి సాల్వ్ చేయడానికి, అండర్స్టాండ్ ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి. మీ ఓకే, సార్. యా. సార్ అది సబ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక సబ్ లిస్ట్ అనేది పెట్టడానికి ఛాన్స్ ఉందా సార్? ఉంది, అది కూడా చెప్తాను. ఓకే. యా, సో ఇప్పుడు యూజర్, టైప్ ఆఫ్ యూజర్, ఐడి ఆఫ్ యూజర్. ఓకే, సో ఇప్పుడు చూద్దామా ఒకసారి. ఏమంటుంది, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని క్లియర్గా చెప్పింది. అంటే ఏంటి, ఎక్స్ అనేది మనం తప్పు ఇచ్చాం. అప్పుడు వెంటనే మనం వేరియబుల్ నేమ్ చూసుకోవాలి. ఎస్, మనం తప్పు టైపింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి నేమ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం లిస్ట్ ప్రింట్ చేయగలిగాము, అది లిస్ట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అని తెలుసుకోగలిగాం యూజర్ అన్నది, అలాగే దాని యొక్క మెమరీ అడ్రస్ కూడా తెలుసుకోగలిగాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఎలా యాక్సెస్ చేయాలి, నాకు ఈ ఎలిమెంట్ కావాలనుకోండి, సంతోష్ కావాలనుకోండి, నేను ఏమని అడుగుతాను, యూజర్ ఆఫ్ 0 అని అడుగుతాను కదండి. సో యూజర్ ఆఫ్ 0 అని అడుగుతాను. ఫైన్. సో యూజర్ ఆఫ్ 0. ఓకే, సో అలా కాకుండా ఇది కావాలనుకోండి, యూజర్ ఆఫ్ 1 అంటాను. నాకు ఇందులో ఏదైనా ఒక ఎలిమెంట్ కావాలనుకోండి, అప్పుడు నేను ఏమని అడుగుతాను, ఫస్ట్ నేను ఈ ఎలిమెంట్కి రీచ్ అవ్వాలి. ఈ ఎలిమెంట్కి రీచ్ అయ్యాక అప్పుడు దాంట్లోపల ఏముంది అన్నది మనం రీచ్ అవ్వాలి. ఓకే, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ ఎలిమెంట్ కాబట్టి ఇది మనం డైరెక్ట్గా యూజర్ ఆఫ్ 0 అంటే సంతోష్ వచ్చేస్తుంది, యూజర్ ఆఫ్ 1 అంటే 41 వచ్చేస్తుంది. బట్ ఇది సబ్ లిస్ట్ కదా, దీన్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే ఫస్ట్ దీనికి రీచ్ అవుతాం. మనం ఎలా రీచ్ అవుతాము, యూజర్ ఆఫ్ 2 అనగానే దీనికి రీచ్ అవుతాం, ఈ ఐటెంకి రీచ్ అవుతాం. రీచ్ అయిన తర్వాత సో అందులో ఏం కావాలి, యూజర్ ఆఫ్ 2లో నాకు 0th ఎలిమెంట్ కావాలి. మళ్ళీ అందులో సబ్ లిస్ట్ కదా కాబట్టి ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో యూజర్ ఆఫ్ 2 దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో 0th ఎలిమెంట్ కావాలా, ఫస్ట్ ఎలిమెంట్ కావాలా అన్నది మనం చెప్పుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుందా. సో నాకు మధురవాడ ఏదైతే హోమ్ అడ్రస్ ఉందో అది కావాలనుకోండి, నేనేమంటాను, ఫస్ట్ యూజర్ ఆఫ్ 2కి రీచ్ అవ్వమని చెప్తాను. యూజర్ ఆఫ్ 2కి రీచ్ అవ్వమని చెప్తాను, ఇక్కడికి రీచ్ అవ్వాలి, ఈ ఐటెంకి రీచ్ అవ్వాలి. సో యూజర్ ఆఫ్ 2 అంటే ఇక్కడికి రీచ్ అవుతాము. అయిన తర్వాత ఇందులో నాకేం కావాలి, సెకండ్ ఇండెక్స్ది కావాలి. అంటే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇండెక్స్ది కావాలి. ఓకే, సో ఫస్ట్ యూజర్ ఆఫ్ 2 అనగానే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో నాకు ఇది 0, ఇది 1, నాకు 1 ఇండెక్స్ది కావాలి కాబట్టి అక్కడ ఎలా ఇస్తానంటే నేను యూజర్ ఆఫ్ 2 ఆఫ్ 1 అంటాను. ఓకే, సో యూజర్ ఆఫ్ 2 ఆఫ్ 1 అంటాను. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఓకే, సో యూజర్ ఆఫ్ 2, యూజర్ ఆఫ్ 2 ఆఫ్ 1 అంటున్నాను నేను. ఓకే, సో యూజర్ ఆఫ్ 2 ఆఫ్ 1. సో యూజర్ ఆఫ్ 2 అనగానే ఈ సబ్ లిస్ట్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత కార్ షెడ్ అనేది 0, మధురవాడ అనేది 1. ఓకే, సో కాబట్టి నేను ఆ యూజర్ ఆఫ్ 2కి వెళ్ళిన తర్వాత అందులో నాకు ఫస్ట్ ఇండెక్స్ దగ్గరది కావాలి అని చెప్పి అడిగాను. ఓకే, సో ఈ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ అనుకోండి, అక్కడ 2 ఇండెక్సెస్ మర్రో, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నాకు సంతోష్ 41 కావాలనుకోండి. ఓకే, సో నేను జస్ట్ యూజర్ ఆఫ్ 1 అని అంటే నాకు 41 వచ్చేస్తుంది. అది సింగిల్ ఇండెక్స్ చాలు, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ ఎలిమెంట్ కాబట్టి. ఓకే, సో అదే మనకి ఇది మళ్ళీ తీసుకుంటే ఇది ఇంటర్న్, ఇది ఒక లిస్ట్ కాబట్టి మనం ఏం చేయాలి, మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఎస్ వీ నీడ్ 2 ఇండెక్సెస్ అనమాట. ఫస్ట్ది ఆ ఐటెంకి రీచ్ అవ్వడానికి, ఆ తర్వాతది ఆ ఐటెం లోపల ఏదైతే ఇంటర్నల్ ఇండెక్సెస్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేస్తూ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయడానికి. మీకు అర్థమవుతుందా. సో ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఏవైతే నెస్టెడ్ లిస్ట్స్ ఉన్నాయో వాటికి మనం రీచ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనకి కరుణాకర్ గారు అనుకుంటాను అడిగారు కదా, ఒకసారి చూద్దామా. సో ఏదైతే ఎస్, కార్ షెడ్ మధురవాడ ఉంది. ఓకే, ఇక్కడ పర్పస్ ఏం లేదు, బట్ ఒక లిస్ట్ లోపల సబ్ లిస్ట్ ఏదైతే ఉందో అందులోపల మళ్ళీ మనం ఇంకొక లిస్ట్ మెయింటైన్ చేయొచ్చా అని అడిగారు. ఒకసారి ప్రాక్టికల్గా చూసేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 అని ఇస్తున్నాను నేను. ఓకే, సో నౌ దిస్ ఈస్ ఆర్ అప్డేటెడ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే ఏదైతే ఇక్కడ
20 ఉందో ఈ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 20 అనే ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను దీనికి రీచ్ అవ్వాలి, అంతేనా? సో ఇక్కడ ఒక సబ్ లిస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాము. 10, 20, ఓకే, 30 అని చెప్పి ఒక సబ్ లిస్ట్ ఇన్సర్ట్ చేసాము. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఓకే, సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం యాక్సెస్ చేయడానికి చూస్తున్నాం. సో ఫైన్, సో వీటిని యాక్సెస్ చేయడానికి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీని తాలూకా ఇండెక్సెస్ రాస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో సంతోష్ అన్నది 0, సంతోష్ అన్నది సింగిల్ ఎలిమెంట్ 0, 41 అన్నది 1. ఓకే, సో ఇక్కడ నుండి ఇదంతా కూడా మెయిన్ ఒక ఐటమ్ కదా, సో అది 2, అలాగే ఇది 3, ఇది 3. ఓకే, సో మనకి ఏదైనా సరే మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏదైతే కావాలో అది మెయిన్ ఐటమ్ దీంట్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడికి రీచ్ అయిపోవాలి. సో ఫస్ట్ మనం ఇక్కడికి రీచ్ అయిపోవాలంటే ఎలా ఇస్తామండి, ఎలా ఇస్తాం? సో ఈలోపు నాకు 20 ఎలిమెంట్ కావాలంటే నేను ఎలా అడగాలో మీరు నాకు చార్ట్లో చెప్పాలి. ఓకే, సో నేనైతే రాస్తూ ఉంటాను, ఈలోపు మీరు చార్ట్లో చెప్పాలి. ఓకే, ఎస్ ఎస్ మధుసూదన్ గారు, సూపర్ సూపర్. ఓకే, సో అవునా కాదా ఒకసారి చూడండి, మధుసూదన్ గారు ఇచ్చింది కరెక్టా కాదా ఒకసారి చూడండి మీరు. ఓకే, ఎస్ ఎస్. సో మనము ఫస్ట్ ఈ 2 అనే ఐటెంకి రీచ్ అయిపోవాలి, రీచ్ అయిపోవాలి. ఎలా రీచ్ అవుతాము? సో యూజర్ ఆఫ్ 2 అంటే యూజర్ ఆఫ్ 2 అంటే ఈ ఎలిమెంట్కి రీచ్ అయిపోతాము. సో ఇంకా దీంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఇండిపెండెంట్ ఎలిమెంట్, సెకండ్ ఇండిపెండెంట్ ఎలిమెంట్ ఉంటూ థర్డ్దేమో మళ్ళీ ఇంకొక లిస్ట్ ఉంది. ఓకే, సో 0, 1, 2. ఓకే, సో ఇంటర్నల్గా దీని తాలూకా ఇంటర్నల్ ఇండెక్స్ తీసుకుంటే ఈ సబ్ లిస్ట్ 2లోకి వచ్చిన తర్వాత ఈ సబ్ లిస్ట్లో మనం తీసుకుంటే 0, ఇది 1, ఈ సబ్ లిస్ట్ అంతా కలిపి 2. ఓకే, సో మనకేం కావాలి? ఈ సబ్ లిస్ట్లో ఉండే ఎలిమెంట్ కావాలి కాబట్టి ఓకే, సో ఫస్ట్ ఈ మెయిన్ ఎలిమెంట్కి రీచ్ అయ్యాం. మెయిన్ ఎలిమెంట్ యూజర్ ఆఫ్ 2 అంటే వచ్చింది. అందులోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఎలిమెంట్కి మనం రీచ్ అవ్వాలి. ఓకే, ఆ ఎలిమెంట్కి రీచ్ అవ్వాలంటే ఎస్ అగైన్ 2. ఓకే, సో అగైన్ 2 అనగానే ఇప్పుడు ఈ ఎలిమెంట్కి రీచ్ అయ్యాం. అందులోపల మళ్ళీ మనం ఇంటర్నల్ ఇండెక్స్ చూసుకుంటే 10 అనేది 0 దగ్గర ఉంది, 20 అనేది 1 దగ్గర ఉంది, 30 అన్నది మనకి 2 దగ్గర ఉంది. నాకేం కావాలన్నాను? 20 కావాలన్నాను. సో 0, 1 కాబట్టి మనం ఎలా ఇస్తాము అంటే 1 అనేది ఇస్తాము. మీకు అర్థమవుతుందా? సో దాని పొజిషన్ ఎక్కడుంది? మెయిన్ ఐటెంకి రీచ్ అయిపోవాలి, ఆ తర్వాత సబ్ ఐటెంకి రీచ్ అయిపోవాలి, ఆ తర్వాత మనకు కావాల్సిన ఎలిమెంట్కి రీచ్ అయిపోవాలి. సూపర్ అండి, సూపర్ అండి. ఓకే, సో చాలామంది అటెంప్ట్ చేశారు, సూపర్ అండి. యా, ఓకే, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం నెస్టెడ్ లిస్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం, చాలా అవసరం కూడా. ఓకే, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చాలా అవసరం. సో నిజంగానే ఇలాంటి అప్లికేషన్ ఒకటి చేస్తున్నప్పుడు ప్రతి పర్సన్కి మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి, మల్టిపుల్ అడ్రసెస్ ఉంటాయి. ఓకే, అలాగే మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి, పార్ట్ టైం చేస్తుంటారు, ఫుల్ టైం చేస్తుంటారు. ఓకే, మళ్ళీ ఒక్కొక్క దాంట్లోకి వెళ్తే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతారు, మల్టిపుల్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. స్కిల్ సెట్ రాసామనుకోండి వీళ్ళది, స్కిల్ సెట్లో మల్టిపుల్ స్కిల్ సెట్ ఉంటుంది, జావా, పైథాన్, .NET, జావా స్క్రిప్ట్, ఏ స్కిల్ సెట్ ఉంటే అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు, అవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి ఒక యూజర్ తాలూకువి. దానికో సబ్ లిస్ట్, మీకు అర్థమవుతుందా? సో సబ్ లిస్ట్ అనేది వెరీ కామన్ అనమాట. ఓకే, కాబట్టి దాన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి మనకి నెస్టెడ్ లిస్ట్ అంటే అర్థమైంది కదా. ఒక లిస్ట్, మెయిన్ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంటే, ఓకే, మెయిన్ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంటే దాన్నే మనం ఏమంటాము? నెస్టెడ్ లిస్ట్స్ అంటాము. ఓకే, దాన్నే మనము నెస్టెడ్ లిస్ట్స్ అంటాము. ఓకే, సో ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సార్ ఇట్లాగా సబ్ లిస్ట్స్ అనేవి లిస్ట్ లోపల ఇంకొక సబ్ లిస్ట్ అట్లా లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ వీటికి? లేదంటే ఎన్నైనా మనం సబ్ లిస్ట్ చేసుకోవచ్చు అనేది అండి, చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రిక్వైర్మెంట్ మరీ అంత డీప్ లెవెల్లో ఉండదులేండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇది ఇంకా ఒక లెవెల్ వెళ్తే వెళ్ళొచ్చేమో నీడ్ బట్టి, ఇంకా అంతకు మించి ఏమి ఉండదు కాబట్టి మనకి అది సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, ఇంకా ఎనీవన్
ఇవాళ ఏమో చాలా తక్కువ మంది వచ్చారు క్లాస్కి, ఓన్లీ 38 మెంబర్స్. ఓకే, ఫైన్. Sir, and one more thing, we can use like a predefined functions now, sir, with nested links, nested lists, చేసుకోవచ్చు. like pop and remove functions. చేసుకోవచ్చు అండి, సేమ్ అన్నీ వర్క్ అవుతాయి. కాకపోతే మనం చూసుకోవాలి, పాప్ ఆఫ్ 2 అన్నామంటే ఎంటైర్ Yeah, సబ్ లిస్ట్ indexes మనం వెళ్ళిపోతుంది. proper గా Yeah, ఇవ్వగలము. చాలా ప్రాపర్గా ఇవ్వాలి. ఒకసారి లైక్ ఇది చూపించండి సార్, పాప్ అండ్ రిమూవ్ ఫంక్షన్స్ నెస్టెడ్ లిస్ట్ లోది. ఫైన్ లైక్ ఫైన్ ఇప్పుడు ఫైన్. 20 యాడ్ చేసి. ఇది ఉంది కదా ఎగ్జాంపుల్, దీంట్లో చూద్దామా? ఎస్ సార్. ఓకే, సో యూజర్ ఆఫ్ 221 ఇది నేను చెప్పలేదు, ఇది ఒకసారి చెప్పేస్తాను. మనం జస్ట్ థియరిటికల్గా చెప్పాము. సో ప్రింట్ ఆఫ్ యూజర్ ఆఫ్ 221. ఓకే, సో 20 ఇది ఫైన్. ఓకే, సో ఇప్పుడు పాప్, రిమూవ్ ఇలాంటివి దీని మీద వర్క్ అవుతాయా అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఏదైతే మనము ఎలిమెంట్ని ప్రింట్ చేసామో అదే నేను పాప్ చేస్తాను చూడండి. ఓకే, సో ప్రింట్ చేయకుండా సో యూజర్ డాట్ పాప్. ఓకే, సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. యూజర్ డాట్ పాప్ ఆఫ్, ఇక్కడ పాప్ అన్నప్పటికీ మనకి ఓన్లీ ఒకే ఇండెక్స్ని మనకి తీసుకోవడానికి ఎల్లో చేస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యూజర్ ఆఫ్ పాప్ ఆఫ్ 2 అని మనం అన్నామంటే సో 0 1 ఇదంతా కలిపి మెయిన్ సబ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కలిపి 2 కదా. ఓకే, ఇదంతా కలిపి 2 కదా. సో పాప్ ఆఫ్ 2 అంటే మొత్తం ఎగిరిపోతుంది. ఓకే, సో ఈ మొత్తం ఎగిరిపోతుంది. అలా వద్దు, నాకు స్పెసిఫిక్గా కావాల్సిందే పోవాలి అని అనుకుంటే మాత్రం పాప్కి వెళ్ళొద్దు. అప్పుడు ఏం చేస్తారు, డెల్కి వెళ్ళండి. సో డెల్ యూజర్ ఆఫ్ 2. ఓకే, సో 2 1 అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మరొకసారి నేను ప్రింట్ యూజర్ అంటాను. ఓకే, సో ప్రింట్ యూజర్ అంటాను, చూసారా 20 మనకు కావాల్సిన ఎలిమెంట్ ఒక్కటే డిలీట్ అయింది. అదే నేను పాప్ అనుంటే, పాప్ ఆఫ్ 2 అనుంటే గనక ఎంటైర్ సబ్ లిస్ట్ మొత్తం ఎగిరిపోయేది అనమాట. మీకు అర్థమవుతుంది కదా. సో అంత జాగ్రత్తగా చూసుకుంటూ మనం రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో అలాగే మరి రిమూవ్తో చేయాలంటే ఎలా చేయాలి? ఓకే, సో రిమూవ్తో చేయాలంటే మనం మెయిన్ ఎలిమెంట్స్ వరకు రిమూవ్ కానీ పాప్ కానీ టాప్ లెవెల్ వరకు వర్క్ చేస్తాం. ఓకే, అంటే పాప్ అంటే ఏంటి, ఒక ఇండెక్స్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాం కాబట్టి జస్ట్ పాప్ ఆఫ్ 2 అని ఇవ్వగలుగుతాం. అలాగే మనము ఓన్లీ రిమూవ్, ఇండిపెండెంట్ ఐటమ్స్ కదా సార్. అవును, ఇప్పుడు రిమూవ్ కూడా ఓన్లీ ఇండిపెండెంట్ ఎలిమెంట్కే మనం ఇవ్వాలి, లేదు అంటే ఎంటైర్ సబ్ లిస్ట్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు సంతోష్ అనేది ఓకే, ఫైన్. సో సంతోష్ అనేది ఓకే, అది రిమూవ్ అయిపోతుంది. ఏమైంది, ఎక్స్ కాదు, యూజర్ కదా. సో యూజర్ డాట్ రిమూవ్ ఆఫ్ సంతోష్. సో సంతోష్ అన్నది లిస్ట్లో లేదా? ఓకే, లేదు. ఎందుకు లేదు, కేస్ సెన్సిటివ్ కదా. అక్కడ ఉన్నది ఏంటి, అప్పర్ కేస్ ఎస్, నేను ఇచ్చింది ఏంటి, లోవర్ కేస్ ఎస్. ఓకే, సో అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఎక్స్ అనేది నువ్వు ఏదైతే రిమూవ్ చేయమంటున్నావో అది లేదు అన్నది. ఎందుకు లేదు, అక్కడ ఏమైనా కేసెస్ కూడా మిస్ అయ్యాయి అన్నది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో యూజర్ డాట్ రిమూవ్ ఆఫ్ సంతోష్, నౌ ఇట్ ఈస్ రిమూవ్డ్. ఓకే, సో ఇలా మనకి ఇండిపెండెంట్ ఐటమ్స్ వరకు ఫైన్, కానీ లేదు మనం ఇంకా పర్టికులర్గా సబ్ లిస్ట్స్ డిలీట్ చేయాలి అనుకుంటే మనకి డెల్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సంతోష్ గారు, సపోజ్ మీరు ఇప్పుడు 20 డిలీట్ చేశారు, అదే 20 ప్లస్ లో మళ్ళీ నేను 20 ఇన్సర్ట్ చేయాలంటే ఎలా? ఎక్కడ ఇప్పుడు మీరు 2 ఆఫ్ 2 1 లో అది 1 డిలీట్ చేశారు కదా, లైక్ 20 అనేది వాల్యూ డిలీట్ చేశారు కదా. అవును, ఇప్పుడు నాకు మళ్ళీ 20 ఇన్సర్ట్ చేయాలి, అపెండ్ చేయాలంటే ఎలా? సేమ్ ప్లేస్లో 20 ఇన్సర్ట్ చేయాలా? ఎస్. ఓకే, సో ఇన్సర్ట్ కమాండ్తో మనము పాయింట్, సూపర్ పాయింట్. సో ప్రింట్ యూజర్, ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 20 ఇన్సర్ట్ చేయాలి, రైట్. సో ఇన్సర్ట్తో మనం యూజర్ డాట్ ఇన్సర్ట్ చూద్దాం ఒకసారి. సో 0 1 కదా, అంటే 1 ఇండెక్స్ మాత్రమే మనం ఇవ్వగలం కదా, 1 ఇండెక్స్కి వెళ్ళిపోతుంది కానీ ఇందులో ఇన్సర్ట్ అవ్వదు.
ఫైన్. ఓకే. సో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ సబ్ లిస్ట్లో కదా ఇన్సర్ట్ చేయాలి, అంతేనా? ఈ సబ్ లిస్ట్లో Yes, yes. ఇన్సర్ట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఆ సబ్ లిస్ట్కి రీచ్ అయిపోదాం. ఆ సబ్ లిస్ట్కి ఎలా రీచ్ అవుతాం మనము? యూజర్ ఆఫ్ ఇది 0 ఇది 1 కదా. సో యూజర్ ఆఫ్ 0 ఇది 1. ఓకే ఫైన్. సో 1కి రీచ్ అయ్యాము. అందులో మళ్ళీ చూసుకుంటే ఇది 0 ఇది 1 ఇది 2. ఓకే. సో 2. ఇప్పుడు చూడండి ఈ సబ్ లిస్ట్కి మనం రీచ్ అయినట్టేనా కాదా? ఎస్. సో యూజర్ ఆఫ్ 0 కాదు, ఇదంతా ఇది 1 1 అండి. యూజర్ ఆఫ్ 1 అంటే మెయిన్ సబ్ లిస్ట్కి రీచ్ అవుతాము. అందులో ఎస్, 2 యూజర్ ఆఫ్ 1 అంటే మెయిన్ సబ్ లిస్ట్కి రీచ్ అవుతాము. అందులో ఇది 0 ఇది 1 1 ఇది 2 కాబట్టి 2కి వెళ్తాము. సో ఇప్పుడు ఈ సబ్ లిస్ట్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఇన్సర్ట్ అందాం. సూపర్ క్వశ్చన్ అండి. ఓకే. సో అందరికీ వర్కౌట్ అయ్యే క్వశ్చన్ ఇది, రైట్. సో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. సో ఇన్సర్ట్ అంటున్నాను అంటూ ఏ ఇండెక్స్ దగ్గర? 1 ఇండెక్స్ దగ్గర నాకు 20 ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నాను. ఓకే. సో వర్కౌట్ అయిందండి. yes, yes, sir. Yes. యా, సూపర్. ఓకే. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అయితే పాప్ కూడా ఎలాగే వర్క్ అవుతుంది అయితే ఇంకా దీన్ని బట్టి చూసుకుంటే. ఎస్. సో మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి అంటే ఓకే. సో డెల్కే వెళ్ళక్కర్లేదు. ఇలా చూసుకుంటే యూజర్ డాట్ పాప్ అని చెప్పి ఓకే. సో ఆ పర్టికులర్ సబ్ లిస్ట్కి వెళ్ళి అక్కడ నుండి మనం పాప్ చేయొచ్చు. మళ్ళీ ఏదైతే ఇన్సర్ట్ చేసామో పాప్ అక్కడ నుండే చేయొచ్చు. ఫైన్. సో అగైన్ సో యూజర్ ఆఫ్ 1 2 ఓకే 1 2 డాట్ పాప్ ఆఫ్ 1 అన్నాను అంటే ఏంటి? 0 ఇది 1. సో 1లో అగైన్ 2కి వెళ్ళాము. ఓకే. అంటే ఈ సబ్ లిస్ట్కి వచ్చాము. అక్కడ పాప్ ఆఫ్ 1 అన్నాను అంటే 0 1. మళ్ళీ 20 నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎస్, 20 రిమూవ్ అయింది. ఎస్. సో పాప్ కానీ ఇన్సర్ట్ కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో కాకపోతే ఈ ఇండెక్సెస్ మీద మాత్రం చాలా బాగా వర్కౌట్ చేయాలండి. మీకు అర్థమవుతుంది కదా. అదే జాగ్రత్తగా మనం చాలా చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. మనం ఇంతకు ముందు వర్కౌట్ చేసిన ప్రతి ఒక్కటి అపెండ్ కానీ కాపీ కానీ అన్ని ఇలా వర్కౌట్ ప్రతిదీ అవుతుంది. ఓకే. ప్రతిదీ అవుతుంది. కాకపోతే ఆ పర్టికులర్ ఇండెక్స్ చూసుకుంటూ చేయాలి అంతే. షూర్. కరుణాకర్ గారు ఏ పాయింట్ అర్థం కాలేదు? కరుణాకర్ సార్ గారు ఇందాక రిపీట్ చేశారు కదా సార్, ఆల్రెడీ డిలీట్ అయిన దాన్ని మనం ఇన్సర్ట్ చేసాం కదా, అవును, అర్థమైందా? ఒక్కసారి రిపీట్ చేయండి సార్. డిలీట్ అయిన దాన్ని మనం మళ్ళీ ఇన్సర్ట్ చేసాం అదా? అవును సార్. ఓకే. ఇదే అడుగుతున్నారా మీరు? ఇది అడుగుతున్నారా? అవును సార్. 5 ఓకే. సో ఇది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ 20ని రిమూవ్ చేసాం కదా. ఈ 20ని మళ్ళీ సేమ్ ప్లేస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అని అడిగారు ఆయన. సో ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఈ పాయింట్కి రీచ్ అయిపోవాలి. ఏదైతే సబ్ లిస్ట్ ఉందో సబ్ లిస్ట్ ఏదైతే ఉందో అక్కడికి మనం రీచ్ అయిపోతే అప్పుడు దాంట్లో మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఓకే. సో ఈ పాయింట్కి ఎలా రీచ్ అవ్వగలం మనము? సో మన మెయిన్ నుండి ఇది 0, ఈ మొత్తం లిస్ట్ ఏదైతే ఉందో ఇది 1 కదా. ఓకే. సో యూజర్ ఆఫ్ 1 అన్నాను అంటే ఈ లిస్ట్లోకి వచ్చాము. దీనిలోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడికి రావాలి కదా. దీని తాలూకు ఇండెక్స్ ఎంత? కార్ షెడ్ అన్నది 0, మధురవాడ అన్నది 1, 1030 సబ్ లిస్ట్ ఏదైతే ఉందో అది 2. ఓకే. కాబట్టి 2 అన్నాను. సో యూజర్ ఆఫ్ 1 అంటే మెయిన్ ఈ లిస్ట్కి వచ్చాము. అందులో 2 అంటే ఈ లిస్ట్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇన్సర్ట్ చేయాలి కదా. కాబట్టి యూజర్ ఆఫ్ 1 2 డాట్ ఇన్సర్ట్ ఆఫ్ అని చెప్పి 1 అన్నాను అంటే ఏంటి? ఇక్కడ 0 1 కదా. ఈ 1 ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో ఇంకా అది పక్కకి మూవ్ అయిపోయి కొత్తగా ఇన్సర్ట్ అవుతున్న దానికి ప్లేస్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ 1 ఇండెక్స్ దగ్గర నేనేం చెప్తున్నాను? 20 ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. కాబట్టి సో ఈ ప్లేస్లో 20 అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా? సో మీరు Okay, sir. అయ్యా ఇన్సర్ట్ అర్థమైందా అండి? ఎస్ సార్, అర్థమైంది సార్. కాంబినేషన్ ఆఫ్ 2
ఫంక్షన్స్. అంతే అంటే ఆ పాయింట్కి మనం ఎలా రీచ్ అవ్వాలి అంటే ఇంకా మెయిన్ పాయింట్ నుండి. సో మనం అంతే ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మెయిన్ డోర్లోకి వెళ్ళి ఇంకా ఆ తర్వాత ఆ డోరు అట్లాగే ఎలాగైతే వెళ్తాం ఇంకా అంతే అనమాట. ఆ పర్టికులర్ ఎలిమెంట్కి రీచ్ అవ్వడం, ఇంకా అందులో ఏ ఎలిమెంట్కి వెళ్ళాలో ఆ ఎలిమెంట్కి రీచ్ అవ్వడం, ఇంకా దాంట్లో మనం ఆపరేషన్ చేయటం. యా. సో సార్ ఇఫ్ ఐ ట్రై టు ఇన్సర్ట్ 20 ఇట్ ఈస్ షోయింగ్ టైప్ ఎర్రర్ లిఖిత గారు ఒకసారి అది ఎక్కడో టైపింగ్ మిస్టేక్ ఏమైనా ఉండి ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. ఓకేనా? సో వీలైతే అది మరొకసారి చెక్ చేయండి, లేదు అంటే కమ్యూనిటీలోనైనా పోస్ట్ చేయండి, ఖచ్చితంగా చూద్దామండి. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ నెస్టెడ్ లిస్ట్స్ అండి. సో మీరు ఏదైనా పైథాన్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసినా కూడా ఓకే, సో దానికి తగ్గ నాలెడ్జ్ అన్నది మీకు చాలా వరకు వస్తుందండి. మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే. అండ్ ఇంకా మనం ప్రోగ్రామ్స్కి వెళ్ళలేదు అని చెప్పి హరీ అవ్వద్దు, వరీ అవ్వద్దు. ఓకేనా? సో ఖచ్చితంగా ఆ పాయింట్కి మనం రీచ్ అవుతాం. అప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు నేర్చుకున్నాము అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో లైక్ మనం ఫస్ట్ ఏబిసిడీస్తో స్టార్ట్ చేసి అవి బాగా వస్తేనే కదా ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేది. ఇది కూడా అంతే అనమాట. సో ప్రతిదీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో యా, లిఖిత గారు యూజర్ ఈక్వల్ టు ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటున్నారు. ఓకే. సో మీ లిస్ట్ ఏంటి? 01 ఏంటి, మీరు 1 ఇచ్చారు కదా, యూజర్ 1 అన్నారు మీరు. ఓకే, 2 కదా మీ మెయిన్ ఐటమ్, అది చూడండి ఒకసారి. అదే ఇండెక్సెస్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సో యూజర్ 1 అన్నారు కదా మీరు. 1 అంటే ఏంటి? 41ని సబ్లిస్ట్గా మీరు ట్రీట్ చేస్తున్నారు. అదేమంటుంది క్లియర్గా ఇక్కడ చెప్పింది చూడండి. ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటే ఇంటికి మళ్ళీ ఇండెక్సెస్ నేను ఇంటర్నల్గా ఇవ్వలేను, అది ఇండిపెండెంట్ ఇంట్ ఎలిమెంట్ అని మనకు చెప్పడం అనమాట. ఓకేనా? రైట్. ఓకే. సో ఈ విధంగా మనకి లిస్ట్స్ అనేవి ఉంటాయండి. అండ్ నౌ లెటస్ ఎంటర్ ఇంటూ టపుల్స్. ఓకే. సో టపుల్స్ టపుల్ అంటే ఏంటి? ఓకే. సో టపుల్ అనేది ఏంటంటే ఇది కూడా మనం స్టార్టింగ్‌లోనే చెప్పాం. ఏదైతే లిస్ట్స్ ఉందో సేమ్ ఇది కూడా అంతే. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయడానికి మనకి లిస్ట్ గాని, టపుల్ గాని ఉన్నాయి అనుకున్నాం. అయితే మనకి లిస్ట్ అన్నది ఏంటంటే లిస్ట్ అన్నది మ్యూటబుల్. అదే టపుల్ అన్నది ఇమ్యూటబుల్ అని చెప్పుకున్నాం. ఓకే. సో ఇంకా మీకు ఈ పైథాన్ కోర్స్‌లో అనే కాదు, మీరు ఇంకా ఏ కోర్స్‌లోనైనా మీకు ఎక్కడైనా మ్యూటబుల్, ఇమ్యూటబుల్ వచ్చిందంటే మైండ్‌లోకి ఇదొచ్చేయాలి. మ్యూటబుల్ అంటే సేమ్ మెమరీ లొకేషన్‌లో మనకి ఎడిటింగ్‌కి అలో చేయడం. ఓకే. అప్డేటింగ్‌కి చేంజింగ్‌కి అలో చేయడం. వాల్యూస్ చేంజింగ్‌కి అలో చేసింది అంటే సేమ్ మెమరీ లొకేషన్‌లో అది మ్యూటబుల్ అవుతుంది. అదే సేమ్ మెమరీ లొకేషన్‌లో మనకి అలో చేయలేదు అంటే అది ఇమ్యూటబుల్ అవుతుందనమాట. ఓకే. సో టపుల్ అనేది ఏంటి అంటే ఇదొక ఇమ్యూటబుల్. అంటే ఒకసారి మనం టపుల్ని డిఫైన్ చేసిన తర్వాత ఇంకా దాని యొక్క వాల్యూస్ని మనము అప్డేట్ చెయ్యలేము. అంటే లైక్ మనం కాన్స్టెంట్స్ డిఫైన్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో మనం ఏవైతే ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేము అని చెప్తున్నానో ఓకే. సో ఏమవుతాయి ఇవి కాన్స్టెంట్స్ మనం డిఫైన్ చేసుకుంటున్నట్టుగా అర్థం వస్తుందన్నమాట. ఓకే. సో ఎలా డిఫైన్ చేస్తాము? సో మనకి ముందే చెప్పాను, స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్కడైనా చూస్తే అది లిస్ట్ అని మనకు అర్థమైపోవాలి. ఓకే. అలాగే మనకి ఏదైతే బ్రేసెస్ ఉన్నాయో, పెరాంథసిస్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడగానే మనకి వెంటనే టపుల్ అని గుర్తొచ్చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంటీ పెరాంథసిస్ ఇచ్చాను నేను, ఎంటీ బ్రేసెస్ ఇచ్చాను. ఓకే. సో అప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నట్టు ఒక ఎంటీ టపుల్ మనం క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. ఓకే. సో ఒక ఎంటీ టపుల్ మనం క్రియేట్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఎంటీ పెరాంథసిస్ ఇవ్వచ్చు, ఎంటీ బ్రేసెస్ ఇవ్వచ్చు. లేదు అంటే మనం ఏదైతే ఎక్స్ ఈక్వల్ టు లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు లిస్ట్ ఫంక్షన్ వాడాం కదా, అలాగే టపుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎంటీ టపుల్ ఫంక్షన్ కూడా వాడచ్చు. ఓకే. సో ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి డైరెక్ట్గా ఎంటీ బ్రేసెస్ ఇచ్చిన, లేదు అంటే ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి టపుల్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్ వాడినా, ఎంటీ ఫంక్షన్ వాడినా, ఏం వాడినా కూడా మనకి
ఎంటీ టపుల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇనీషియల్గా ఎలిమెంట్స్ లేకుండా ఒక ఎంటీ టపుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత కావాలనుకుంటే మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, కాకపోతే ఒకసారి టపుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం యాడ్ చేయం కదా, కాబట్టి ఒక నాన్ ఎంటీ టపుల్ కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలన్నది చూద్దాం. సో నాన్ ఎంటీ టపుల్ అన్నది ఎలా క్రియేట్ చేస్తాము? సో నాన్ ఎంటీ టపుల్ ఎలా క్రియేట్ చేస్తాము? సేమ్ లిస్ట్కి ఎలాగైతే మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి 10, 20, 30 ఇలా ఎలిమెంట్స్ ఇచ్చామో, స్క్వేర్ బ్రాకెట్స్ బదులు ఇక్కడ మనకి పారాంథసిస్ ఆర్ బ్రేసెస్ వస్తాయన్నమాట. ఓకే, సో 10, 20, 30 ఇది కూడా అంతే మనకి. సో ఒక డేటా టైపే కాదు, మల్టిపుల్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3.2 ట్రూ ఫాల్స్ వాటెవర్. సో మల్టిపుల్ డేటా టైప్ ఎలిమెంట్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. లిస్ట్కి టపుల్కి ఒకటే డిఫరెన్స్ వస్తుంది, అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి, ఇక్కడేమో మనకి బ్రేసెస్ వస్తాయి, అంతే. ఇంకా మిగతాదంతా కూడా సేమ్ అనమాట. ఓకే, ఇంకా ప్రాపర్టీ చేంజ్ అయిపోతుంది. ఏంట ప్రాపర్టీ చేంజ్? లిస్ట్ అన్నది మ్యూటబుల్ అండ్ టపుల్ అన్నది ఇమ్యూటబుల్. ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత ఇంకా ఆ మెమరీ అడ్రస్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో ఉండేటటువంటి ఎలిమెంట్స్ని మాడిఫై చేయలేం, అప్డేట్ చేయలేం. ఓకే, సో ఆ విధంగా మనకి టపుల్ అనేది డిఫర్ అవుతుంది లిస్ట్తో. ఓకే, సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అనమాట. సో ప్రతిదీ కూడా మనం చూస్తాము. అయితే చాలా వరకు మనకి లిస్ట్లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి ఇక్కడ టపుల్స్లో వర్క్ అవ్వు అనమాట. ఎందుకు? ఒకసారి మనం డిఫైన్ చేసిన తర్వాత మనం దాంట్లో ఎలిమెంట్స్ని చేంజ్ చేయలేము. మనం చూసిన ఫంక్షన్స్లో ఎక్కువ చేంజ్ చేసేవే. డిలీట్ చేసేయడం అంటే లిస్ట్ చేంజ్ అయిపోతుంది. అలాగే మనకి ఇన్సర్ట్ చేయడం అంటే లిస్ట్ చేంజ్ అయిపోతుంది. అందులో ఒక ఎలిమెంట్ని మార్చడం అంటే లిస్ట్ చేంజ్ అయిపోతుంది. అవేవి కూడా టపుల్ అనేది ఎల్లో చేయదనమాట. ఎందుకు అంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్. టపుల్ అనేది ఇమ్యూటబుల్. సో ఎక్కడైతే వాల్యూస్ చేంజింగ్ ఎల్లో చేయకుండా ఒక లిస్ట్ని మనం క్రియేట్ చేయాలో అలాంటి ప్లేసెస్లో కంపల్సరిగా టపుల్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఒక సెక్యూర్డ్ ప్రోగ్రామ్ రాస్తున్నాము, ఆ వాల్యూస్ ఎవరు మార్చకూడదు. ఓకే, ఇంకా అవి ఫిక్స్డ్ అలాగే ఉండాలి, ఇంకా అంతకంటే మనకి మార్చకూడదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్స్ ఇస్తున్నాం మనం. ఓకే, సో స్పోర్ట్స్ కోటాలో వస్తే ఎంత స్కోర్ యాడ్ చేద్దాం, ఎక్స్ట్రా ఇన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. లేకపోతే సమ్ అదర్ కోటాలో పిహెచ్ కోటాలో వస్తే ఇన్ని పాయింట్స్ యాడ్ చేయాలి, ఇలా ఏవో ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, సో వాటిని ఎవరు చేంజ్ చేసేయకూడదు కదా పర్సనల్ బెనిఫిట్ కోసం. సో అలాంటివి ఏం చేస్తాం మనము? నాన్ ఎంటీ టపుల్లో ఒక టపుల్ క్రియేట్ చేసుకుంటాం, సో దట్ ఇంకా అది ఎవరు మాడిఫై చేయలేరు అనమాట. ఓకే, సో ఇంకా మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. రైట్, ఓకే, ఫైన్. సో నాన్ ఎంటీ టపుల్, ఈ విధంగా ఒక నాన్ ఎంటీ టపుల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఏదైనా సరే ఒక టపుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో నిజంగానే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవి దీని మీద వర్కౌట్ అవ్వవా? ఇదంతా కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఒక టపుల్ నేను క్రియేట్ చేస్తాను చూడండి. 10, 20, 30, 40. ఓకే, అలాగే 55, 76, అగైన్ 10 ఇస్తాను, అగైన్ 30 ఇస్తాను, అలాగే అగైన్ 40 ఇస్తాను. ఓకే, సో ఎప్పుడైతే నేను బ్రేసెస్ యూజ్ చేశానో వెంటనే అది టపుల్ అని ఫిక్స్ అయిపోవాలి మీరు. ఓకే, సో మనము ఇంకా చూసినా కూడా ఎక్స్ కానీ, అలాగే టైప్ ఆఫ్ ఎక్స్ కానీ, అలాగే మెమరీ అడ్రస్ ఐడి ఆఫ్ ఎక్స్ కానీ మనం చూసిన ఎస్ మనకి టపుల్ ప్రింట్ అయ్యింది, అలాగే అది టపుల్ టైప్ అని చెప్పి క్లియర్గా తెలుస్తోంది, అండ్ దాని యొక్క మెమరీ అడ్రస్ కూడా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్సింగ్ సేమ్, ఇండెక్సింగ్ వర్క్ అయిపోతుంది ఎక్కడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎక్స్ ఆఫ్ 2 అని నేను అన్నాను అనుకోండి, ఏమైంది? ఓకే, ప్రింట్ ఎక్స్ ఆఫ్ 2 అని నేను అన్నాను అనుకోండి. ఓకే, సో 30 అనేది వచ్చింది, 0, 1, 2, 30 అనేది వచ్చింది. ఓకే, సో అలాగే ప్రింట్ ఎక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ -2 అన్నాను అనుకోండి. సో -2 అంటే ఎస్ ఇది -1 ఇది -2 కదా, సో 30 అనేది వచ్చింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ -6 అంటాను. సో -6 అంటే -1, 2, 3, 4, 5, 6. ఓకే, సో -6 ఇది కాబట్టి అది వచ్చేసింది. ఓకే, అలాగే ఎక్స్ ఆఫ్ +6 పాజిటివ్ 6 అన్నాను అనుకోండి, 0, 1, 2, 3, 4, 5, 6, 10 అన్నది వచ్చేసింది. ఓకే, సో ఇండెక్సింగ్ అన్నది సేమ్, ఇండెక్సింగ్ అన్నది సేమ్. ఓకే, బట్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే,
ఒక ఎలిమెంట్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో మనకి ఏదైతే ఇక్కడ మనకి 10 అనేది ఉందో స్టార్టింగ్, ఇది నేను 70 చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, సింపుల్గా ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 70 అంటాను. ఓకే, సో ఇదే లిస్ట్ అయితే గనక మనకి 10 పోయి ఆ ప్లేస్లో 70 అన్నది రీప్లేస్ అయిపోయేది. ఓకే, బట్ ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకే, సో చాలా క్లియర్గా టపుల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఎక్స్ అనేది ఉందో అది టపుల్ క్లాస్కి చెందినటువంటి ఆబ్జెక్ట్. టపుల్ క్లాస్కి చెందినటువంటి ఆబ్జెక్ట్ అది ఎక్స్ అన్నది. సో టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఈ విధంగా నువ్వు ఐటమ్ అసైన్మెంట్ ఏదైతే చేస్తున్నావో 70 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం కదా, సో అలాంటివి ఇక్కడ నాట్ అలౌడ్ అని చెప్పి క్లియర్గా చెప్పడం అనమాట మనకి. అంటే దాని అర్థం ఏంటి, సో ఒకసారి టపుల్ తీసుకున్న తర్వాత ఇంకా వాటి యొక్క వాల్యూస్ని మనం చేంజ్ చెయ్యలేము అని చెప్పడం అనమాట. ఓకే, రైట్. సో మరి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, టపుల్ని లిస్ట్ కిందకి మార్చుకొని చేంజెస్ చేసుకొని, ఓకే, ఆ తర్వాత మళ్ళీ టపుల్ కిందకి చేంజ్ చేసుకోవాలి. అంతే తప్పితే టపుల్ మీద మనం ఎటువంటి ఆపరేషన్స్ కూడా చేయలేమన్నమాట. ఎటువంటివైనా సరే మనం చేయలేం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే చూసామో, ఓకే, సో ఇవేవి కూడా మనకి ఆల్మోస్ట్ ఇవేవి కూడా వర్క్ అవ్వనమాట. ఎపెండ్ అంటే ఏంటి, ఎపెండ్ అంటే ఆ టపుల్ని మాడిఫై చేసి చివరిలో ఎలిమెంట్స్ యాడ్ చేయడం. ఓకే, సో వర్క్ అవుద్దా, ఖచ్చితంగా ఎల్లో చేయదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 80 అన్నది అపెండ్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాను చివరిలో. ఓకే, సో ఎల్లో చేస్తుందా, చెయ్యదు. అపెండ్ అనేది ఎల్లో చేయదు, ఏది ఎల్లో చేయదు అనమాట. క్లియర్ అంటే ఏంటి, ఆ టపుల్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్ని క్లియర్ చేసేయమని చెప్పడం. ఓకే, సో అంటే టపుల్ని మాడిఫై చేస్తున్నట్టే కదా, ఎల్లో చేస్తుందా, చెయ్యదు. ఓకే, సో ఏవైతే టపుల్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ని మాడిఫై చేస్తాయో అవి ఏవి ఎల్లో కావు. ఎందుకు అంటే టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. కాపీ ఎల్లో చేస్తుంది అంటే కాపీ కూడా ఎల్లో చేయదు. సో ఎందుకంటే ఇందులో ఉండేవి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. దీని యొక్క కాపీని తీసుకుంటే ఇంక వాళ్ళు నచ్చినట్టుగా ఇది కాపీ చేసుకొని నచ్చినట్టుగా వాడుకుంటారు కదా. ఓకే, సో మనం ఏదో ఒక కష్టపడి ఒక ప్రోడక్ట్ కనిపెట్టాం అనుకోండి, ఓకే, అది కాపీకి ఎల్లో చేసి పోన్లే నా ఒరిజినల్ నా దగ్గర ఉంది, డూప్లికేట్ నువ్వు తీసుకొని వాడుకో అని ఇచ్చేస్తామా, ఇవ్వం కదా. సో ఎందుకంటే అది చాలా ప్రెసియస్. ఒకసారి మనం దానికి మోడిఫికేషన్కి ఎల్లో చెయ్యము అంటే ఎస్ అండి, లిఖిత గారు, కౌంట్ ఎల్లో చేస్తుంది. ఓకే, అంటే ఏదైతే టపుల్ని మాడిఫై చేయదో వాటిని ఎల్లో చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం జస్ట్ ఎక్స్ ఆఫ్ 2 ఎలిమెంట్ ఏంటో చెప్పు అన్నాం, దానివల్ల అందులో ఉండే మాడిఫై అయిపోవు కదా, అందులో ఉండే ఎలిమెంట్ ఏదో మనకు చెప్పమన్నాం కాబట్టి చెప్పింది, అలాంటివి అవుతాయి మనకి. ఓకే, కౌంట్ అన్నాం అనుకోండి, జస్ట్ ఒక ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో చెప్పమంటాం కాబట్టి అవుతుంది. క్లియర్ అంటే అవ్వదు, కాపీ అంటే అవ్వదు, కౌంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, కౌంట్ అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చి ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో మనం చెప్పు అంటాం కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎక్స్ అంటున్నాను, ఇప్పుడు ఈ ఎక్స్ అనేటటువంటి టపుల్లో మనకి 10 అనేది ఎన్నిసార్లు ఉందో చెప్పు అని అంటే దానివల్ల లిస్ట్ ఏం మాడిఫై అయిపోదు కదా, జస్ట్ 10 ఎన్నిసార్లు ఉందో మనకు చెప్తుంది. ఆ చెప్పడం వల్ల అందులో ఏమీ మాడిఫికేషన్ జరగదు కాబట్టి కౌంట్ అనేది ఎల్లోడు. కౌంట్ అనేది ఎల్లో చేస్తుంది అనమాట. ఓకే, సో కౌంట్తో పాటు ఇంకేం ఎల్లో చేస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా, ఏవైతే టపుల్ వాల్యూని మాడిఫై చేయవో వాటినే ఎల్లో చేస్తుందని చెప్తున్నాను నేను. ఓకే, సో కాబట్టి ఇంకా దేన్ని ఎల్లో చేస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా. ఓకే, సో ప్రింట్ ఎక్స్ డాట్ కౌంట్ ఆఫ్ 10 అంటాను. ఓకే, ఎక్స్ డాట్ కౌంట్ ఆఫ్ 10 అంటాను. అంటే సో ఎక్స్ అనేటటువంటి ఒక టపుల్లో 10 అన్నది ఎన్నిసార్లు వచ్చిందో చెప్పు అంటే 10 అనేది 2 టైమ్స్ వచ్చింది అని చెప్పి చెప్తోంది. ఎస్, ఓకే, ఫైన్. సో ఎస్, ఇంకా ఏంటి, ఇండెక్స్ సార్ట్ అవ్వదు సతీష్ గారు. ఎందుకంటే సార్ట్ అంటే మళ్ళీ సేమ్ అక్కడే కదా స్టోర్ చేస్తుంది. మనకి లిస్ట్ డాట్ సార్ట్ అంటే లిస్ట్ని సార్ట్ చేసి మళ్ళీ లిస్ట్లోనే స్టోర్ చేస్తుంది కదా. మరి ఇక్కడ టపుల్ మనకి అలా అవ్వదు కదా, రివర్స్ అయినా అంతే. కాబట్టి సార్ట్ రివర్స్ అవ్వు.
మనకి ఇండెక్స్ అన్నది అవుతుంది. ఎస్, ఇండెక్స్ అన్నది అవుతుంది. ఓకే. సో ఎక్స్టెండ్ అంటే ఏంటి? ఎక్స్టెండ్ అంటే ఒక టపుల్ని మాడిఫై చేస్తూ ఆ టపుల్ చివర ఇంకా సెకండ్ టపుల్ తాలూకా లిస్ట్ని తెచ్చి పెట్టడం. అది కూడా అవుతుందా? అవ్వదండి. ఓకే. ఎక్స్టెండ్ కూడా అవ్వదు. సో ఏమవుతుంది? ఇండెక్స్ అవుతుంది. ఎస్, కౌంట్ అవుతుంది, ఇండెక్స్ అవుతుంది. ఇండెక్స్ ఎందుకు అవుతుంది? జస్ట్ ఒక ఎలిమెంట్ చెప్పి ఈ ఎలిమెంట్ ఎక్కడుందో చెప్పు అని అడుగుతున్నాము. దానివల్ల ఆ టపుల్కి ఏమీ మాడిఫికేషన్ అయిపోదు కాబట్టి మనకి అది ఎల్లో అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 55. సో 55 అనేటటువంటి ఎలిమెంట్ ఎక్స్లో ఎక్కడుందో చెప్పు అని జస్ట్ మనం అడుగుతున్నాము. దానివల్ల ఆ పొజిషన్ చెప్పడం వల్ల ఆ టపుల్ ఏమీ మాడిఫై అయిపోదు కదా, కాబట్టి మనకి అది వర్క్ అవుతుందన్నమాట. ఇన్సర్ట్ అన్నా మరి దాంట్లోకి వాల్యూ ఇన్సర్ట్ అవ్వాలి అంటే మాడిఫికేషన్ అవ్వాలి, అలో చేయదు. పాప్ అన్నా డిలీట్ అయిపోవాలి, అప్డేట్ అవ్వాలి, టపుల్ అవ్వదు. రిమూవ్ అవ్వదు. రివర్స్ అంటే ఐటమ్స్ రివర్స్ అవ్వాలి, అవ్వదు. ఓకే. అండ్ సార్ట్ అయినా అవుతుందా? సార్ట్ చేసి మళ్ళీ అందులోనే స్టోర్ చేయాలంటే ఎక్కడ అవుతుంది? అవ్వదు. మీకు అర్థమవుతుందా? సో ఇవేవి కూడా అవ్వవన్నమాట. అంత సెక్యూర్డ్ కలెక్షన్ ఆబ్జెక్ట్ అనమాట ఇది. ఏది? మనకి టపుల్ అన్నది. ఓకే. సో కాబట్టి మనం ఏదైనా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి, కానీ మనకి మాడిఫికేషన్ ఎల్లో చేయకూడదు అనే సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా టపుల్ని యూజ్ చేస్తాము. లేదు మాడిఫై చెయ్యొచ్చు అనే ప్రతి సందర్భంలో కూడా లిస్ట్ని యూజ్ చేస్తాము. అయితే నిజానికి మనం ఏ సాఫ్ట్వేర్లోనైనా మాడిఫికేషన్స్ ఎల్లో చేయాలి కాబట్టి టపుల్స్ కంటే లిస్టే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో అది రియల్ టైమ్ సినారియో గురించి మాట్లాడితే. ఓకేనా? బట్ మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఉండాలి కాబట్టి ఎస్, మనం సో దాన్ని యూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నానమాట. ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనకి ఇంకా one టపుల్స్ అడగండి. యా, ఇప్పుడు ఒక లిస్ట్ లో టపుల్స్ కూడా పెట్టొచ్చు. లైక్ నెస్టెడ్ లిస్ట్ లో పెట్టాం కదా, అలా ఒక టపుల్ ని అండ్ ఒక హ్యాపీగా పెట్టొచ్చు, హ్యాపీగా. ఇప్పుడు ఆ పాయింట్కి కూడా వస్తాను నేను ఖచ్చితంగా. ఓకేనా? సో మనకి నాన్ ఎంటీ టపుల్ ఇది తీసుకున్నాం. సో మరి సార్ మరి అలా కాదు కదా, కొన్నిసార్లు అయినా మనకి అవసరం పడుతుంది కదా, ఒక టపుల్ని మనం అలాగా మాడిఫై చేయకుండా ఉంచుతామంటే కుదరదు కదా అని అంటే, అలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే టపుల్ని లిస్ట్ కిందకి మార్చుకోవచ్చు. లేదు ఒక లిస్ట్ ఉంది, దాన్ని టెంపరీగా ఎవరు మాడిఫై చేయకూడదు అనుకున్నాం అనుకోండి, ఆ లిస్ట్ని మనం టపుల్ కిందకి మార్చుకోవచ్చు. ఓకే. అలా మనం వన్ టు అదర్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్, ఇప్పుడు మనం టపుల్ మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే. సో ఒక టపుల్ నుండి మనం లిస్ట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామని చూద్దాం. ఓకే. సో టపుల్ టు లిస్ట్, ఒక టపుల్ని లిస్ట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అని అంటే, సో వెరీ సింపుల్ అండి. సో ఒక టపుల్ని లిస్ట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, సో ఏదైతే ఎక్స్ ఉందో, ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తానో, వై ఈక్వల్ టు ఏదైతే మనకి లిస్ట్ ఫంక్షన్ ఉంది కదా, ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసాము. ఓకే. సో దాని బదులు లిస్ట్ ఆఫ్ అని చెప్పి మనం జస్ట్ ఆర్గ్యుమెంట్గా ఈ ఎక్స్ని పాస్ చేసాం అనుకోండి. ఓకే. సో వై ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్, ఎలా అంటే మనకి వై అనేది ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా లిస్ట్ ఆఫ్ ఎక్స్ అని నేను అనేసాను అనుకోండి, సింపుల్గా ఈ టపుల్ తాలూకా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ దాన్ని నేను ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే ఆ టపుల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్గా తీసుకొని అందులో ఎలిమెంట్స్తో ఆటోమేటిక్గా లిస్ట్గా కన్వర్ట్ అయిపోయి అది వైలో స్టోర్ అయిపోతుంది. సో సింపుల్గా టపుల్ టు లిస్ట్ కన్వర్షన్ అంటే ఎలా చేస్తాము? జస్ట్ వై ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎక్స్ అంటే సరిపోతుంది. ఓకేనా? అగైన్ ఇప్పుడు వై అనేది లిస్ట్ కదా, ఇప్పుడు లిస్ట్ టు టపుల్ అంటే ఏం చేస్తాము? వెరీ సింపుల్, మీరు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు. లిస్ట్ టు టపుల్ ఎలా కన్వర్ట్ చేస్తాము? సో లిస్ట్ టు టపుల్ కన్వర్ట్ చేయాలి అంటే ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈక్వల్ టు ఓకే. సో టపుల్ ఆఫ్ వై. సో వై అనేది ఏదైతే లిస్టో దాన్ని జస్ట్ టపుల్ ఆఫ్ వై అన్నాం అనుకోండి, లిస్ట్ ఏదైతే వై ఉందో దాన్ని టపుల్ అనగానే ఆటోమేటిక్గా టపుల్లో కన్వర్ట్ అయిపోతుంది, అది జెడ్లో స్టోర్ అయిపోతుంది. ఓకే. సో లిస్ట్ టు టపుల్ కావాలి అని అనుకుంటే టపుల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం కన్వర్ట్ చేసేయచ్చు. దానికి లిస్ట్ సోర్స్ ఏదైతే ఉందో అది ఇచ్చేయచ్చు.
అలా కాకుండా టపుల్ టు లిస్ట్ మనం కన్వర్ట్ చేయాలనుకుంటే లిస్ట్ ఫంక్షన్ వాడేసి ఆ టపుల్ ఏదైతే మనకి సోర్స్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ మనం ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి వన్ టు అదర్ కన్వర్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ ఏ ఫంక్షన్స్ చేయాలో అవన్నీ మనం చేసేసి అండ్ అట్ లాస్ట్ అగైన్ మళ్ళీ మనం కావాలనుకుంటే టపుల్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్. సో మనం ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ ఎక్స్. ఓకే, సో ఎక్స్, టైప్ ఆఫ్ ఎక్స్ అండ్ ఐడి ఆఫ్ ఎక్స్ 3 కూడా ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే, రైట్. సో దిస్ ఇస్ టపుల్. నౌ మనం ఏం చేద్దామంటే y ఈక్వల్ టు, ఎందుకంటే మనకి ఇంకా ఏ ఫంక్షన్స్ వర్క్ అవ్వడం లేదు. ఇప్పుడు నేను దీన్ని సార్ట్ చేయాలనుకున్నా అవ్వదు, నాకు సార్టింగ్ కావాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా y ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎక్స్ అనేస్తాను. లిస్ట్ ఆఫ్ ఎక్స్ అనేస్తాను. ఆటోమేటిక్గా మన ఎక్స్ ఏదైతే టపుల్ ఉందో దాన్ని ఇది లిస్ట్లో కన్వర్ట్ చేసి ఆ లిస్ట్ని వైలో స్టోర్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా నేను వై తాలూకా డీటెయిల్స్ ప్రింట్ చేసి చూస్తే ఎస్, మనం వై అన్నది ఇంకా లిస్ట్, ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చిందో ఇది లిస్ట్ కదా. ఎస్, డేటా టైప్ కూడా లిస్ట్ అని వచ్చింది అండ్ దాని తాలూకా మెమరీ అడ్రస్ అన్నది వచ్చింది. అర్థమవుతుందా? సో ఒక టపుల్ని హ్యాపీగా మనం లిస్ట్లో కన్వర్ట్ చేసేసాము. ఇప్పుడు ఇది లిస్ట్ కదా, వై సేమ్ ఎలిమెంట్స్తో ఉన్న లిస్ట్ కదా, నచ్చిన ఆపరేషన్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వై డాట్ సార్ట్, వై డాట్ సార్ట్, సార్ట్ అయిపోయింది. సార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు వైని ప్రింట్ చేస్తే ఎస్, మనకి అప్డేటెడ్ వాల్యూస్తోని అసెండింగ్ ఆర్డర్లో మనకి వై అనేది వచ్చేసింది. ఇదే టపుల్లో మనం చేయలేం కదా, కాబట్టి లిస్ట్లో కన్వర్ట్ చేసి మనకు నచ్చిన ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేసామనుకోండి. సో చేసిన తర్వాత అగైన్ మళ్ళీ నేను దీన్ని ఇంకా మరి మాడిఫై చేయకూడదు, చేయాల్సినవి చేసామని అనుకున్న తర్వాత ఏం చేస్తాను నేను, అగైన్ ఐ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ టపుల్. ఓకే, ఎలా కన్వర్ట్ చేస్తాను? వెరీ సింపుల్. జెడ్ ఈక్వల్ టు, ఇప్పుడు వై అన్నది లిస్ట్ కదా, సో టపుల్లో కన్వర్ట్ చేయాలి కదా. సో టపుల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి టపుల్ ఆఫ్ వై, దట్స్ ఇట్. జెడ్ ఈక్వల్ టు టపుల్ ఆఫ్ వై అంటాను. ఓకే, అని ఇప్పుడు నేను జెడ్ని మళ్ళీ ప్రింట్ చేస్తాను. ఒకసారి చూడండి మీరు. ఎస్, సో టైప్ ఆఫ్ జెడ్ అండ్ జెడ్. ఎస్, అగైన్ జెడ్ ఈస్ టపుల్. ఓకే, సో మనకి ఏదైతే ఇనీషియల్ టపుల్ తీసుకున్నామో దాన్ని మనం ఇప్పుడు సార్టెడ్ ఎలిమెంట్స్తోని ఒక టపుల్గా కన్వర్ట్ చేసుకోగలిగాం. మీకు అర్థమవుతుందా? సో ఇలా ఒకదాని నుండి ఇంకోటి మనం హ్యాపీగా ఆ కన్వర్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇంకా మనకి ఇంకొక డౌట్ అన్నది అడగడం జరిగింది మన మెంబర్. ఏంటి సార్, నేను ఒక టపుల్లో లిస్ట్ని ఇవ్వచ్చా, అలాగే లిస్ట్లో టపుల్ని ఇవ్వచ్చా అని అంటే హ్యాపీగా ఇవ్వచ్చు. ఓకే, మనం లిస్ట్ చెప్పినప్పటికీ మనకి ఇంకా టపుల్ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం అది డిస్కస్ చేయలేదు. ఇప్పుడు టపుల్ లిస్టు రెండు మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి మనం మాట్లాడదాం. ఓకే, సారీ. సో ఒక టపుల్ నేను డిఫైన్ చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 10 అంటాను, 20 అంటాను, 30 అంటాను. ఓకే, అలాగే ఒక ఇండిపెండెంట్ ఎలిమెంట్ బదులు నేను ఒక లిస్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత 40 అంట. ఓకే, సో ఏం చేస్తున్నాను, ఒక టపుల్లో లిస్ట్ని ఇస్తున్నాను. ఒక టపుల్లో లిస్ట్ని ఇస్తున్నాను. సో ఏమంటాను ఇక్కడ 3.2 1.6 అంటాను. క్రియేట్ అయింది కదా. ఏ సో అంటే టపుల్ లోపల ఎలిమెంట్స్గా, ఐటమ్స్గా మనము లిస్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చిన్న డౌట్స్ వస్తాయి. ఓకే, సో మరి లిస్ట్ అన్నది మనకి మ్యూటబుల్, టపుల్ అన్నది ఇమ్యూటబుల్. మరి ఇప్పుడు ఇది ఎలా ఆపరేట్ అవుతుంది? ఈ ఎలిమెంట్ని అయితే నేను లిస్ట్ కాబట్టి మాడిఫై చేసేయచ్చా అనేటటువంటి క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఓకే, యా. సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఈ ఎలిమెంట్ని మనం ఏం చేయగలము అనేది చూద్దాం. ఓకే, సో ఒకసారి ఇక్కడ తీసుకుంటాను నేను, సేమ్ ఫైన్. సో మరి ఒక టపుల్లో లిస్ట్ అన్నది ఉంది కదా, మరి లిస్ట్ అంటే అది మాడిఫైబుల్ కదా, అది మ్యూటబుల్ కదా. కాబట్టి వీటిని మనం మాడిఫై చేయొచ్చా చేయలేమా అని అంటే ఎస్,
ఈ లిస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంక ఇది లిస్ట్గానే ఉంటుంది కాబట్టి ఓకే, సో ఈ పర్టికులర్ ఐటెంకి రీచ్ అయిన తర్వాత దీని లోపల మనం ఎటువంటి లిస్ట్ ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు. సో దీన్ని ఇండిపెండెంట్గా చూస్తే ఎస్ ఇట్ ఈజ్ లిస్ట్ కాబట్టి ఇట్ ఈజ్ మ్యూటబుల్ కాబట్టి దీన్ని మనం మాడిఫై చేయొచ్చు. బట్ మిగతా ఐటమ్స్గా చూస్తే ఇండిపెండెంట్ ఐటమ్స్ వేటిని కూడా మనం మాడిఫై చేయలేం. ఓకే, సో మీకు అది ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి x(1) ఈక్వల్ టు నేను 11 అంటాను. x(1) ఈక్వల్ టు 11 అంటాను. అంటే 20 ప్లేస్లో నేను 11 పెట్టడానికి ట్రై చేశాను, ఎల్లో చేయలేదు. ఓకే, అలాగే 30 ప్లేస్లోనో 40 ప్లేస్లో 40 కదా, -1 కదా ఇది. ఓకే, సో నెగిటివ్ ఇండెక్సింగ్ x(-1) ఈక్వల్ టు 11 అంటాను. అంటే 40 తీసేసి అక్కడ 11 పెట్టు అన్నాను, అది కూడా ఎల్లో చేయలేదు. కాబట్టి మనం టపుల్లో మోడిఫికేషన్స్ చేయలేం. ఓకే, పోనీ దీన్ని మోడిఫికేషన్ చేయగలమా చూద్దామా. ఇది 0, ఇది 1, ఇది 2, ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఇది 3. ఓకే, ఈ లిస్ట్ సబ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది 3 కదా. ఇప్పుడు ఆ సబ్ లిస్ట్ ప్లేస్లో నేను 11 పెట్టే అంటాను. ఎల్లో చేసిందా? చేయలేదు. అంటే ఈ మొత్తాన్ని ఒక ఐటెంగా చూస్తూ దీన్ని మొత్తాన్ని తీసేసి వేరేదేదో పెట్టు అంటే మాత్రం అది పెట్టదు. ఎందుకంటే ఓకే, సో దీని లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది లిస్టు. దీని లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది లిస్టు. లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు వరకు అంటే ఈ ఐటెంకి రీచ్ అవ్వడం వరకు ఓకే, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఇది 3 అనే ఐటెంకి మనం రీచ్ అయ్యాము అంటే ఆ 3 వరకు అదేంటంటే అది టపుల్ తాలూకా ఐటెం అనమాట. ఈ మొత్తం తీసేసి వేరేది పెట్టు అంటే ఆ విధంగా రీప్లేస్ మనం చేయలేము. కానీ దీని లోపలికి ఎంటర్ అయ్యి ఇది లిస్ట్ కదా, దాని మీద ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనం చేయొచ్చు అనమాట. ఎలా చేస్తాము? x(3) మొత్తాన్ని ఇది డిలీట్ చేసేసి దాని ప్లేస్లో 11 పెట్టు అంటే పెట్టలేకపోయింది. ఎందుకు? సో ఈ మొత్తం ఒక ఐటెంగా చూసుకుంటే దట్ ఈజ్ ఐటమ్ ఆఫ్ టపుల్ కాబట్టి ఈ మొత్తాన్ని తీసేసి నాకు వేరేది పెట్టు అంటే అది పెట్టలేదు. కానీ దాని లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంటే ఏంటి సార్? x(3) లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంకొక ఇండెక్స్ యాడ్ చేసామో మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్టు. ఎప్పుడైతే దీని లోపలికి ఎంటర్ అయిపోయామో ఇంక ఇది లిస్ట్ అనమాట. ఈ లిస్ట్లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని మాడిఫై చేయాలంటే లేకపోతే పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం మాడిఫై చేయాలంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, సో x(3) ఆఫ్ 1 ఈక్వల్ టు 7.8 అంటాను నేను. ఎస్, యాక్సెప్ట్ చేసింది చూడండి. ఓకే, x(3) ఆఫ్ 1 అన్నాను. సో x(3)ని తీసేసి దాని ప్లేస్లో ఇంకోటి పెట్టు అంటే ఈ ఐటెం లేపేసి ఇంకోటి పెట్టమంటే ఒప్పుకోదు. ఎందుకంటే ఎక్స్టర్నల్గా ఈ మొత్తం చూసుకుంటే దిస్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ టపుల్ తాలూకా ప్రాపర్టీని ఎవరు మార్చలేరు. బట్ దాని లోపలికి వెళ్ళి x(3) అని చెప్పి ఇంకొక ఇండెక్స్ ఎప్పుడైతే యాడ్ చేశానో అప్పుడు మనం దాని లోపలికి ఎంటర్ అయినట్టు కదా. అక్కడ మనం ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే చేయొచ్చు. x(3)లోకి వెళ్ళి అందులో 1 అంటే ఇది 0, ఇది 1, ఈ ఎలిమెంట్ని తీసేసి 7.8 పెట్టు అంటే ఎల్లో చేసింది చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ x అన్నాను అనుకోండి. ఇప్పుడు చూసుకుంటే ఎస్ మనకి 1.6 ప్లేస్లో 7.8 రావటం జరిగింది. 7.8 రావడం జరిగింది. మొత్తం మార్చేయి అంటే మాత్రం మార్చదనమాట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఈ రెండే కాదు 5.6 ఓకే, 8.9 ఓకే, అలాగే 1.9 ఓకే, అలాగే 1.4 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొంచెం పెద్ద లిస్ట్ తీసుకుందాం. సో తీసుకొని ఓకే, సో ఇప్పుడు నేను x ఆఫ్ ఇంకొక ఎలిమెంట్ని ఏదైనా మార్చమని చెప్తాను. x(3)లోకి వెళ్ళు అంటే దీని లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చెప్తానంటే సో 3.2 0 1 2 3 8.9 ఏదైతే ఉందో ఆ 8.9ని తీసేసి నాకు 0.4 పెట్టు అని చెప్పి చెప్తున్నాను. సో చెప్పి నేను ఒక్కసారి
అప్డేటెడ్ టపుల్ని ప్రింట్ చేస్తే ఎస్ మీరు చూడొచ్చు 0.4తో రీప్లేస్ అవుతుంది. ఓకేనా? అంటే అర్థమవుతుందా? ఒక టపుల్లో లిస్ట్ అన్నది ఇవ్వచ్చు, అయితే ఆ మొత్తం కలిపి అది మాత్రం ఒక టపుల్ తాలూకా ప్రాపర్టీగానే చూస్తుంది. దాన్ని మనం రీప్లేస్ చేయాలంటే చేయలేము. బట్ వన్స్ దాని లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది లిస్ట్ కాబట్టి ఇంకా దాంట్లో ఒక ఎలిమెంట్నో లేకపోతే స్లైసింగ్ చేసి ఒక సెట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్నో మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేస్తాను చూడండి. ఓకే, సో డిలీట్ x3 అన్నాను అనుకోండి, ఎల్లో చేయదు, x3ని ఎల్లో చేయదు. ఎందుకు? x3 అంటే మొత్తం మనం డిలీట్ చేసేయమంటున్నాం. x3 అంటే ఇదేంటిది? దిస్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ టపుల్, దాన్ని డిలీట్ చేయదు. బట్ డిలీట్ x3 అని దాని లోపలికి ఎంటర్ అయ్యి x3లో అంటే ఈ సబ్లిస్ట్లో నాకు ఈ 1 నుండి ఈ ఏదైతే 3 ఉందో 1 2 3 ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసే అని చెప్పాలంటే చెప్పొచ్చు. 1 4 అన్నాను అనుకోండి, స్లైసింగ్ ఏమవుతుంది? సో 0 1 1 2 3 అవుతుంది కదా. సో 1.6 నుండి 0.4 వరకు ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేయమని చెప్తున్నాను చూడండి. ఓకే, ఎస్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు అప్డేటెడ్ చూస్తే ఎస్ మనకి 3.2 తర్వాత ఇంకా 1 4 ఉన్నాయి, మధ్యలో ఉండేటటువంటి ఈ 3 కూడా డిలీట్ అయిపోయాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇలాగే మనకి టపుల్లో లిస్ట్ ఎలాగైతే ఉందో అలాగే లిస్ట్లో కూడా మనం టపుల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30. ఓకే, ఆ తర్వాత ఒక టపుల్ పెడతాను, ఆ తర్వాత 40 అంటాను. ఓకే, సో టపుల్లో నేను 1 2 3 అంటాను, టపుల్లో 1 2 3 అంటాను అని ప్రింట్ ఎక్స్ అలాగే టైప్ ఆఫ్ ఎక్స్ అలాగే ఐడి ఆఫ్ ఎక్స్ అంటాను. ఓకే, సో క్లోజ్ చేయలేదా? ఓకే, రైట్. సో చేయగానే మనకేమొచ్చింది? ఎస్ ఇది లిస్ట్, అంతేనా? లిస్ట్. ఓకే, సో దాని తాలూకా మెమరీ అడ్రస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సో దిస్ ఈజ్ లిస్ట్. ఈసారి మనం లిస్ట్ తీసుకున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ లిస్ట్. ఇప్పుడు ఈ లిస్ట్లో మనకి టపుల్ ఉంది. ఓకే, సో మనం లిస్ట్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు ఏ ఎలిమెంట్నైనా మనం మాడిఫై చేసేయచ్చు కాబట్టి ఇప్పుడు ట్రై చేద్దాం. ఈ మొత్తం ఈ ఎలిమెంట్ని తీసేసి ఇంకోటి పెట్టమని అడుగుదాం. ఎంత? 0 1 2 3 కదా. ఓకే, సో x3ని తీసేసి నాకు ఆ ప్లేస్లో 70 పెట్టు అని అడుగుదాం. ఎస్, చూడండి, మనకి ఆ టపుల్ మొత్తం ఎగిరిపోయి ఆ ప్లేస్లో 70 వచ్చేసింది. ఎందుకు? సో ఇది మొత్తం చూస్తే దిస్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ లిస్ట్. సో లిస్ట్లో ఉండేటటువంటి ప్రాపర్టీ జస్ట్ ఇది కాబట్టి లిస్ట్లో దేన్నైనా మాడిఫై చేయగలం కాబట్టి ఇది ఏంటి అనేది పట్టించుకోదు. ఆ ప్రాపర్టీ మొత్తాన్ని మనం తీసేసి ఇంకో ఐటెంతో రీప్లేస్ చేయమంటే చేసేస్తుంది. ఓకే, బట్ వన్స్ దాని లోపలికి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు అది టపుల్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను అప్డేటెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే, సో డిలీట్ ఎక్స్ ఆఫ్ ఓకే ఎక్స్ ఆఫ్ 3కి వెళ్ళు. ఓకే, 0 1 2 3కి వెళ్ళి అందులో 1 ఇండెక్స్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చెయ్యు అని అంటున్నాను. అంటే 2 ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయి అంటున్నాను, చేయదు. ఎందుకు చేయదు? సో ఎప్పుడైతే ఇంతవరకు వెళ్ళామో అది బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే ఇంకొక ఇండెక్స్ యాడ్ చేసామో ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము అంటే అది ఇంకా టపుల్ కాబట్టి ఒక లిస్ట్లో ఉన్నా కూడా దాని లోపలికి ఎంటర్ అయ్యాం కాబట్టి అది టపుల్ కాబట్టి ఇంటర్నల్గా ఆ టపుల్లో ఎలిమెంట్ని మనం మాడిఫై చేయలేం కాబట్టి ఇంకా దాన్ని ఎల్లో చేయలేదు. అర్థమవుతుందా? ఇలా రకరకాల ప్రయోగాలు చేయొచ్చు అనమాట. సో మొత్తానికి లిస్ట్లో మనకి సబ్ లిస్ట్గా లిస్ట్ ఉండొచ్చు, టపుల్ ఉండొచ్చు. అలాగే టపుల్లో మనకి సబ్ టపుల్గా టపుల్ ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు. మీకు అర్థమైందా? సో లిస్ట్ ఇన్ లిస్ట్ ఉండొచ్చు, లిస్ట్ ఇన్ టపుల్ ఉండొచ్చు. అలాగే టపుల్ ఇన్ లిస్ట్ ఉండొచ్చు, టపుల్ ఇన్ టపుల్ ఉండొచ్చు. ఓకే, సో ఇలా ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా దేన్ని ఆపరేట్ చేయాలి, ఏ ఇండెక్స్తో ఆపరేట్ చేయాలి అన్నది చాలా క్లారిటీగా చూసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఎస్, సో ఈరోజు మనం చాలా ఏమంటే
లాజికల్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నట్టు అనమాట. ఎందుకంటే ఇండెక్సే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో దాన్ని ఎలా డీల్ చేయాలి అన్నది మనం నేర్చుకున్నాం. అండ్ గ్రేట్, మీ యొక్క డౌట్స్ వల్ల మరి కొంచెం డీప్ లెవెల్లో కూడా వెళ్ళగలిగామన్నమాట. ఓకే, సో చాలా హ్యాపీ ఈరోజు క్లాస్. ఓకే, సో ఏదైనా ఇస్తాను. యాక్చువల్గా నోట్స్ చిన్న పెండింగ్ ఉండిపోయింది. అది యాక్చువల్గా నేను సాటర్డే ఆల్మోస్ట్ చేసేసాను. సండే నాకు కొంచెం చిన్న క్యాంప్ పడిపోవడం వల్ల అది చిన్న పెండింగ్ ఉండిపోయింది. రేపు నైట్ క్లాస్కి వచ్చే లోపే మీకు ఇస్తాను. అండ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నిటికీ ఆల్రెడీ యాడ్ చేశాను అందులో. ఓకే, సో అప్డేటెడ్దే మీకు ఇస్తాను. రేపు నైట్ క్లాస్కి వచ్చే లోపు కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకే, రైట్. సో ఈరోజు క్లాసులో ఏదైనా అర్థం కానిది ఉందా? ఒకసారి జస్ట్ రివ్యూ ఒక 1 or 2 minutes చెప్పేస్తే వెళ్ళిపోదాం. సార్ ఐ హ్యావ్ వన్ డౌట్. విష్ణు గారు. సార్ ఇది ఇప్పుడు మనం తప్పుల్లో లిస్ట్ తీసుకున్నాం కదా సార్, విత్ ఇన్ ఆ, లిస్ట్ మళ్ళీ మనము లెంత్ కునుక యాడ్ చేయొచ్చు సార్, లైక్ ఐటమ్స్. టపుల్లో లిస్ట్ తీసుకున్నాము. దీంట్లో మనం ఎలిమెంట్స్ కునుక యాడ్ చేయొచ్చు కదా సార్, లైక్ లిస్ట్ ఆపరేషన్స్, ఆ ప్రీ లిస్ట్ డిఫైన్డ్ లోపల ఫంక్షన్స్. ఎస్ సార్. చెయ్యొచ్చు. ఆ లిస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాక ఇంకా మన ఇష్టం. అదే చెప్తున్నాను. ఇంకా లిస్ట్ యాజ్ తాలూకా యూజువల్ గా ప్రీ మళ్ళీ ప్రీ డిఫైన్డ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఫంక్షన్స్. అన్నీ వర్క్ అయిపోతాయి అనమాట దీని లోపలికి ఎంటర్ అయ్యాక. ఓకే ఓకే ఫైన్. యా యా థ్యాంక్ యూ. అంతేనండి. సార్ నేను లాస్ట్ 5 days నుండి లైవ్ క్లాసెస్ మిస్ అవుతున్నా సార్. లైవ్ డ్యూ టు మై నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. నేను లైవ్ కంటిన్యూ అయితే అర్థమవుతుందా? ఆర్ ఆర్డర్ వైజ్ లేట్ అయినా అలా ఏముండదండి. మీరు ఆ తర్వాత రికార్డింగ్ చూసినా కూడా సేమ్ అనమాట. ఓకే, సో కాబట్టి అలా వరీ అవ్వకండి. ఓకే, సో మీరు మిస్ అయిన రోజు రికార్డింగ్ చూడండి, బట్ ఎప్పటిదప్పుడు వచ్చేయండి. మధ్యలో ఒక సెషన్ మీరు రికార్డింగ్ చూడకుండా ఇంకొక రోజు నెట్వర్క్ బాగుందని చెప్పి లైవ్కి వచ్చారనుకోండి, అది కొంచెం కనెక్టివిటీ ఉండదన్నమాట. అంతే, అలా చూసుకోండి అంతే. ఓకే, రైట్. సో yes అండి, దట్స్ ఇట్. ఓకే, సో లెట్స్ క్లోజర్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యా, యు ఆర్ వెల్కమ్ అండి. ఓకే, సో బాయ్ అండి. మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఐ మీన్ సెషన్ 11. ఓకే, సో సెషన్ 11లో మనం టుమారోస్ క్లాస్లో కలుసుకుందామండి. సో ఇంకా ఈ కంటిన్యూషన్ చేస్తూ మనం టపుల్ గురించి ఇంకొంచెం ఇంట్రెస్ట్ విషయాలు నేర్చుకుంటూ ఆ తర్వాత సెట్ గురించి మనం ఎంటర్ అయిపోదాం. ఓకేనా? ఎస్. సో లెంత్ ఆఫ్ సబ్ లిస్ట్ రాజు గారు రేపు ఖచ్చితంగా దాంతోనే స్టార్ట్ చేస్తాను. యా, ఓకేనా? రైట్ అండి. ఓకే, బాయ్ అండి.